అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అంటేనే తెలుగువారి పండుగ. నూతన తెలుగు సంవత్సరం ఈ ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఉగాది పండుగ తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఈ పర్విదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలుగు నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితుల గురించి తెలుసుకుని శాంతిపూజలు, హోమాలు లాంటివి జరిపించుకుని సుఖశాంతులతో ఉండేందుకు పంచాంగ శ్రవణం చేస్తారు. మరికొన్ని రోజుల్లో శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి ముగింపు పలికి శ్రీపరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ప్రకృతి పచ్చని చీర కట్టుకున్న వసంతకాలంలో కోయిల కుహుకుహు రాగాల మధ్య ఆనందోత్సాహాలతో సంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ ఉగాది. అడుగడుగునా తెలుగువారి సంప్రదాయ రీతులు ప్రతిబింబిస్తూ కొత్త సంవత్సరం ఆరంభానికి స్వాగతం పలుకుతుంది ఈ ఉగాది పండుగ. ప్రతి ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. 2025లో విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నాం. మార్చి 2026 19 నుంచి పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. మార్చి 2026 19వ తేదీ గురువారం రోజు మరో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతోన్న శుభవేళ ఉగాది పండుగ. బ్రహ్మ ఉగాది నాడు సృష్టిని ప్రారంభించాడని, వసంత ఋతువు ప్రారంభమవుతుందని అంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి, ఉగాది నాడు కొత్త బట్టలు కట్టుకుని, పూజలు చేసి, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. అలాగే ఉగాది నాడు పంచాంగ శ్రవణం వింటారు. రాబోయే ఏడాది ఆదాయం, వ్యయం, రాశి ఫలాల గురించి తెలుసుకుంటారు. మనము ఋతువులను బట్టి పండుగలను జరుపుకుంటాము. ఉగాది కూడా ఋతువు ఆధారంగా జరిపే పండుగ. శిశిర ఋతువు నుంచి వసంత ఋతువులోకి అడుగుపెట్టే నాడు ఉగాది పండుగను జరుపుకుంటాము. మరి ఇక పరాభవ నామ సంవత్సరం ఏ రాసుల వారికి కలిసి రాబోతోంది? పరాభవ నామ సంవత్సరంలో ఏ రాసులు వారు జాక్పాట్ కొట్టబోతున్నారో తెలుసుకుందాం. ఈ రాసుల వారికి కొత్త సంవత్సరం బాగా కలిసి వస్తుంది. 7 రాసుల వారికి పరాభవ నామ సంవత్సరం విపరీతంగా కలిసి రాబోతోంది. ఉగాది తర్వాత ఈ రాసుల వారికి భారీగా లాభాలు కలగబోతున్నాయి. కావున 2026 ఉగాది నుండి రాశిఫలాలు, ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం అని కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. వేద జ్యోతిష్యం అనేది పురాతన భారతీయ జ్యోతిష్య శాస్త్రం. ఇది గ్రహాల కదలిక మరియు స్థానం మరియు జీవులపై వాటి ప్రభావంతో సంబంధమున్న శాస్త్రంలో వ్యవహరిస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాసులను చేసే 27 రాసులు ఉన్నాయి. ఈ సంకేతాలలో 9 గ్రహాలు మానవ జీవితంలోని విభిన్న పరిస్థితులను సూచిస్తాయి. భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రం పుట్టిన సమయంలో చంద్రుని స్థానం ప్రకారం లెక్కించబడుతుంది. 2026 ఉగాది నుండి రాశి ఫలితాలు ప్రతి ఒక్కరి జీవితంలోకి కొత్తదనాన్ని తీసుకువస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితం గ్రహాల కదలిక ద్వారా ప్రభావితమవుతుంది. 2026 సంవత్సరంలో కొన్ని గ్రహాల దిశ మారుతుంది. ఇది అన్ని రాశి చక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్యశాస్త్ర లెక్కల ప్రకారం 2026 కొన్ని రాశి చక్రగుర్తులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే కొన్ని రాశి చక్రగుర్తులువారు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరూ తమ జీవితాలను తిరిగి ప్రారంభించడానికి ఒక కొత్త అవకాశం. నూతన సంవత్సరం కొత్త విజయాలకు, కొత్త అనుగ్రహాన్ని తెస్తుంది. ప్రతి ఒక్కరూ కొత్త ఆశలు మరియు కొత్త కలలతో నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తారు. మనలో కొంతమంది కలలు నెరవేరుతాయి. మరికొందరి కోరికలు నెరవేరవు. వాటికి పరిహారాలు తెలుసుకుంటే అవి పాటించి మిగతావారు కూడా వారి జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం అనేక రాసులకు కొత్త ఆరంభాలు మరియు ఆనందాన్ని ఇస్తుంది. వృషభం, సింహం, మీనం వంటి చాలా రాసులకు సంవత్సరం ప్రారంభం మంచిదిగా ఉంటుంది. 2026 ఉగాది నుండి రాశి చక్రం ప్రతి రాశిలో కొత్త మార్పులను తెస్తుంది. వారి జీవితం మరియు దాని దిశపై వారికి కొత్త అంతర్దృష్టి లభిస్తుంది. కొత్త సంవత్సరం 2026 అనేక రాశి చక్రగుర్తుల జీవితాల్లోకి ఆనందాన్ని బహుమతిగా ప్రవేశిస్తుంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం జ్యోతిష్య శాస్త్ర దృకోణం నుండి చాలా ముఖ్యమైనదిగా ఉండబోతోంది. ఈ సంవత్సరం గ్రహాల మార్పు కారణంగా
కాలానుగుణంగా అన్ని రాశి చక్ర గుర్తుల జీవితాలకు తీపి మరియు పుల్లని అనుభవాలు జోడించబడతాయి. కాని సగటున ఈ సంవత్సరం మీకు ఎంత ఆహ్లాదకరంగా మరియు ఎంత గందరగోళంగా ఉంటుందో మీరు ఈ 2026 జాతక చక్రం నుండి తెలుసుకోవచ్చు. ప్రతి సంవత్సరంలాగే ఈ 2026 సంవత్సరం కూడా మనకు లెక్కలేనన్ని అవకాశాలను మరియు పోరాటాలను అందిస్తుంది. కొత్త సంవత్సరం మీ జీవితంలోకి ఏమి తెస్తుందో మేము మీకు చెప్పబోతున్నాము. 2026 సంవత్సరానికి సంబంధించిన అన్ని రాశి చక్రగుర్తుల వార్షిక ఉగాది జాతకం, మీ ఆర్థిక జాతకం, ఆరోగ్య జాతకం, కెరీర్ జాతకం మరియు ప్రేమ జాతకం తెలుసుకోండి. దీనితో పాటు ఈ సంవత్సరం ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదు అనే కొన్ని ప్రత్యేక చిట్కాలను మేము మీకు తెలియజేస్తాము. ఇది మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన, సంతోషకరమైన మరియు సంపన్నమైన జీవితాన్ని గడపాలి అని కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది. ఈ 2026 తెలుగు నూతన సంవత్సరం పేరు శ్రీపరాభవ నామ సంవత్సరం. ఇది మార్చి 19న ఉగాది నుండి మొదలు అవుతుంది. కనుక ఇక్కడ మార్చి నుండి మళ్లీ జనవరి వరకు రాశిఫలాల వివరాలు మీకు ఇవ్వబడ్డాయి. 2026 సాధారణ జ్యోతిష్య శాస్త్ర అంచనాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నప్పటికీ శ్రీపరాభవ నామ సంవత్సరానికి సంబంధించిన నిర్దిష్ట తెలుగు రాశిఫలాలు తెలుగు నూతన సంవత్సరానికి దగ్గరగా విడుదల చేయబడతాయి. గమనించగలరు. ప్రతి సంవత్సరం 60 సంవత్సరాలలో ఒకటి ప్రారంభమవుతుంది. కాబట్టి హిందూ నూతన సంవత్సరాన్ని నవ సంవత్సరం అని పిలుస్తారు. ఈ నవ సంవత్సరము హిందూ క్యాలెండర్ యొక్క మొదటి నెల అయిన చైత్రమాసం మొదటి రోజున ప్రారంభమవుతుంది. మరాఠీ మాట్లాడే ప్రజలు ఈ నవ సంవత్సరాన్ని గుడి పద్వాగా జరుపుకుంటారు. మరియు దక్షిణ భారతదేశంలో దీనిని ఉగాది లేదా యుగాది అని పిలుస్తారు. జూన్లో కర్కాటక రాశిలో బృహస్పతి సంచారము కారణంగా అనేక రాశులవారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ విషయాలు మరియు సంబంధాలలో సంభావ్య సవాళ్లకు సిద్ధంగా ఉండండి. మరియు మీ ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి. సూర్యుడు జూలై 2026లో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది వ్యాపారం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కొత్త అవకాశాలను తెస్తుంది. ఆగస్టులో కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది శక్తి మరియు ధైర్యాన్ని పెంచుతుంది. కాని తొందరపడకుండా ఉండటం మంచిది. ధనుస్సు రాశిలో శుక్రుని సంచారము అన్ని రాశులలో ప్రేమ జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. 2026 జ్యోతిష్యశాస్త్ర అంచనాలు ప్రతి వ్యక్తికి ఖచ్చితమైనవి మరియు సహాయకారిగా ఉంటాయి. ఆగస్టులో కర్కాటక రాశిలో బుధుడు సంచరించడం వలన అనేక రాశిచక్ర గుర్తుల జీవితాల్లో ఆర్థిక పురోగతి లభిస్తుంది. ఈ వీడియో చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ కొట్టి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు. 2026 నుండి 2027 శ్రీపరాభవ నామ సంవత్సరం మేషరాశి రాశిఫలాలు. 2026 మేషరాశి రాశిఫలాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి 2026 సంవత్సరం అదృష్టంతో ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభం కొంచెం భారీగా ఉండవచ్చు. మీ కార్యాలయంలో మీకు గుర్తింపు మరియు కీర్తిని అందిస్తుంది. మీ ఉన్నతాధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. మరియు మీరు రాబోయే ప్రమోషన్ కోసం పరిగణించబడవచ్చు. మీరు ఊహించని ఖర్చులు మరియు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. కాని మీ అదృష్టం మీ పక్కన ఉంది. మీరు వెంటనే కోలుకుంటారు. ఈ సమయంలో కొంచెం ఓపిక మరియు విశ్వాసం అవసరం. మీరు ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. మరియు సమతుల్య ఆహారం తీసుకోవాలి. సంవత్సరం గడిచే కొద్ది మీరు బహుళ కెరీర్ అవకాశాలను పొందుతారు. మార్చిలో మీ లాభాలు పెరుగుతాయి. పనిచేసే నిపుణులకు మెరుగైన అదృష్టాన్ని మరియు గుర్తింపును తెస్తాయి. 2026లో జీతం పొందే ఉద్యోగులకు ఉద్యోగ ప్రమోషన్లు, జీతం పెరుగుదల మరియు నాయకత్వ పాత్రలను పొందడం వంటివి ఆశించవచ్చు. మరోవైపు వ్యాపార యజమానులు కొత్త విదేశీ ప్రాజెక్టులు మరియు క్లయింట్లను ఆకర్షిస్తారు. మీ నెలవారీ అమ్మకాలు ముఖ్యంగా 2026 చివరి నాటికి మెరుగుపడతాయి. మార్చి నెలల్లో మీ జీవితం మీ కెరీర్ చుట్టూ తిరుగుతుంది మరియు మీరు పనిలో మరిన్ని బాధ్యతలను పొందుతారు. మీరు నాయకత్వ పాత్రలను నిర్వహించే అవకాశాన్ని కూడా పొందవచ్చు. ఇది మీకు చాలా గౌరవం మరియు శ్రద్ధను తెస్తుంది.
జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు మీరు మీ కెరీర్లో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. మీ కుటుంబం మీకు మద్దతు ఇస్తుంది. మీ 11వ ఇంట్లో రాహువు స్థానం కారణంగా వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. మరియు మీ నెట్వర్కింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఈ సంవత్సరం అక్రమంగా త్వరగా డబ్బు సంపాదించే ఏ అవకాశాన్ని మీరు అంగీకరించకుండా జాగ్రత్త వహించాలి. మీరు నిరాశను కూడా ఎదుర్కోవచ్చు మరియు మీ ఆర్థిక పరిస్థితులపై శని ప్రభావం కారణంగా మీ నిధులు మూసుకుపోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం రిస్క్ లేని పెట్టుబడులు మాత్రమే చేయాలని మరియు ఎటువంటి రుణాలు తీసుకోవడం లేదా ఇవ్వడం మానుకోవాలని మీకు సలహా ఇస్తున్నాము. ఈ సంవత్సరం మీ ప్రధాన దృష్టి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, కొత్తదాన్ని నేర్చుకోవడం లాంటిపై ఉండాలి. ఈ సంవత్సరం మీ మనసు సంబంధాల నుండి దూరంగా ఉంటుంది. మనశాంతి పరిమితి మిమ్మల్ని మరింత ఆధ్యాత్మికంగా మొగ్గు చూపడానికి మరియు ఇతరులకు సహాయపడే గొప్ప చర్యలలో పాల్గొనడానికి దారితీస్తుంది. అది మీకు శాంతి మరియు సంతృప్తిని ఇస్తుంది. 2 జూన్ 2026 తర్వాత మీరు ఉత్సాహంగా ఉంటారు మరియు కెరీర్ వృద్ధి అవకాశాలు వెల్లువెత్తుతాయి. ముఖ్యంగా విదేశీ దేశం నుండి అవకాశాలు వస్తాయి. 5 డిసెంబర్ 2026 వరకు రాహువు మీ లాభాలకు మద్దతు ఇస్తాడు కాబట్టి మీరు కోరుకున్నది తక్కువ ప్రయత్నంతో సాధించగలరు. అలాగే మీ కెరీర్ రాజకీయాలకు సంబంధించినది అయితే మీరు గుర్తింపుతో పాటు కీర్తిని కూడా పొందగలుగుతారు. మీరు మెరుగైన పదవికి పదోన్నతి పొందుతారు. అక్టోబర్ నెల తర్వాత మీ తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు. మీ కెరీర్ మార్గంలో అకస్మాత్తుగా హెచ్చు తగ్గులు కూడా ఉండవచ్చు. కానీ అది తాత్కాలికమే మరియు మీరు త్వరలో మీ వృద్ధి పదంలోకి తిరిగి రాగలుగుతారు. ఈ సంవత్సరం జూలై 27 తర్వాత శని తిరోగమనంలోకి వెళుతుంది కాబట్టి మీరు మీ ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ వహించాలి. దీనివల్ల ఆస్పత్రిలో చేరే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మీ భవిష్యత్తులో ఒక మైలురాయిగా గుర్తించబడుతుంది మరియు ఇది ఒక ముఖ్యమైన మలుపు అవుతుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. మీ కింది అధికారులను నమ్మకంగా నడిపించగలుగుతారు. రాహువు దాదాపు ఏడాది పొడవునా మీ లాభాల ఇంటిని ఆక్రమించినందున మీ సామాజిక నెట్వర్క్ మరియు భౌతిక లాభాలు పెరుగుతాయి. మీ ఆన్లైన్ ఉనికి మీకు కొత్త వృత్తిపరమైన సంబంధాలను సృష్టించడంలో సహాయపడుతుంది. మీ పేరు మరియు గుర్తింపును పెంచుతుంది. రాహువు మీకు అపారమైన లాభాలను మరియు ప్రశంసలను తెస్తాడు. సంవత్సరం మే నెల వైపు సాగుతున్న కొద్దీ మీ కమ్యూనికేషన్ నైపుణ్యాల వైపు దృష్టి మల్లుతుంది. మీరు మీ తెలివితేటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. మీరు పనిలో వినూతనమైన ఆలోచనలను ముందుకు తెస్తారు. అవి మీకు గుర్తింపు మరియు ప్రశంసలను తెస్తాయి. మీరు బృంద సమావేశాలకు నాయకత్వం వహిస్తారు. మీ క్లయింట్లను ఆకట్టుకుంటారు. లాభదాయకమైన ఒప్పందాలను చర్చిస్తారు. మరియు మీ స్పష్టత మరియు నమ్మకంతో మార్కెటింగ్ వ్యూహాలను అభివృద్ధి చేస్తారు. ఈ సమయం మార్కెటింగ్, అమ్మకాలు, బోధన, బ్యాంకింగ్, రచన మరియు సంప్రదింపులకు సంబంధించిన వృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉంది. 26లో చివరి 2 నెలల నాటికి మీ అదృష్టం మరియు లాభాలను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం మీరు చేసిన పెట్టుబడులు మరియు కృషి ఇప్పుడు ఫలించడం ప్రారంభమవుతుంది. మీరు స్టాక్ మార్కెట్ పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. ఈ సంవత్సరం మిమ్మల్ని విజయానికి దగ్గరగా తీసుకురావడంలో మీ మార్గదర్శకులు మరియు సామాజిక వృత్తం ప్రధాన పాత్ర పోషిస్తాయి. మార్కెట్లో మీ విలువ పెరుగుతుంది మరియు మీ వృత్తిపరమైన ప్రయాణం ఇతరులకు స్ఫూర్తిదాయకంగా మారుతుంది. వీలైనన్ని ఎక్కువ ఆస్తులను సృష్టించడానికి ఇది మంచి సమయం. జూన్ నెల మీ కెరీర్లో అత్యున్నత శిఖరానికి నాంది పలుకుతుంది. మెరుగైన ఆదాయం మరియు పొదుపులు మీకు మంచి రాబడిని ఇస్తాయి కాబట్టి మీరు రియల్ ఎస్టేట్, భూమి లేదా మీకు నచ్చిన వాహనం కొనడం వంటి కొన్ని ఆస్తులను సృష్టించడాన్ని పరిగణించవచ్చు. దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోవడానికి మరియు మీకోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఇది అనువైన సమయం. ఈ సంవత్సరం అంతా శని గ్రహం మీ విదేశీ సంబంధాలు మరియు ఖర్చుల నిలయం గుండా సంచరిస్తుంది. ఇది మీ సహనాన్ని మరియు పట్టుదలను మాత్రమే కాకుండా మీ క్రమశిక్షణ మరియు ఓర్పును కూడా పరీక్షిస్తుంది. 2026 సంవత్సరం మీ వృత్తిపరమైన ప్రయాణంలో ఒక మైలురాయి కావచ్చు. అది మీ స్థితిని మరియు ఆర్థిక బలాన్ని శాశ్వతంగా మార్చగలదు. ఈ సంవత్సరం మీరు మీ నైతికతకు కట్టుబడి ఉండి స్థిరమైన ప్రయత్నాలు చేయడంపై దృష్టి పెడితే మీ కెరీర్ గ్రాఫ్ స్థిరమైన వృద్ధిని చూస్తుంది. మీ ప్రయత్నాలకు ప్రతిఫలం మరియు గుర్తింపు ఎల్లప్పుడూ తక్షణమే రాకపోవచ్చు.
కాని ఏదైనా నిజాయితీగల ప్రయత్నం వృధా కాదు. పట్టుదల, ధైర్యం మరియు బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకోవడంతో మీకు బిగ్గరగా మరియు స్పష్టంగా ప్రతిఫలం లభిస్తుంది. మేషరాశివారు ప్రయాణంలో ఉన్నప్పుడు మీరు మీ ధైర్య స్ఫూర్తితో సవాళ్లను ఉత్సాహంగా స్వీకరిస్తారు. మీ పోటీతత్వ స్వభావం వ్యక్తిగత జీవితంలో అయినా లేదా వృత్తి జీవితంలో అయినా మిమ్మల్ని మీరు నిరూపించుకునేలా చేస్తుంది. మీ ఆశావాదం మీరు ఎదురుదెబ్బల నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. మరియు తాజా ఆలోచనలు మరియు సాహసోపేతమైన పరిష్కారాలతో మీరు అద్భుతమైన నాయకులుగా అవుతారు. అయితే మీరు కొన్నిసార్లు మీ సామర్థ్యాలను అతిగా అంచనా వేసుకోవచ్చు, లేదా పరిణామాలను పూర్తిగా పరిగణించకుండా హఠాత్తుగా ప్రవర్తించవచ్చు. కొంచెం జాగ్రత్త వహించండి. సంవత్సరం మొదటి అర్ధభాగం ప్రేమ మరియు సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు మరియు దూరపు బంధువులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నమ్మక సమస్యలు తలెత్తవచ్చు, అంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేయవచ్చు. జాగ్రత్తగా ఉండండి. మేషరాశివారికి 2026 సంవత్సరం వారి ఆశలు మరియు కలలను సాకారం చేసుకునే సమయం అవుతుంది. ఈ సంవత్సరం మేషరాశివారి జీవితంలో అనేక ఆహ్లాదకరమైన మార్పులు వస్తాయి. ఈ సమయంలో మీరు జీవితంలో గొప్ప ఫలితాలను పొందవచ్చు. మీరు మీ తండ్రి మరియు సీనియర్ల నుండి మార్గదర్శకత్వం పొందవచ్చు. ఈ సంవత్సరం మీరు మీకు ఇష్టమైన కంపెనీలో ఉద్యోగం పొందవచ్చు. మీ జీవితంలో మార్పు మరియు పురోగతిని తీసుకురావడంలో మీ జీవిత భాగస్వామి కూడా మీకు మద్దతు ఇవ్వగలరు. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. అధిక రక్తపోటు లేదా ఛాతీ నొప్పి వంటి ఫిర్యాదులు ఉండవచ్చు. ఈ సమయం విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వారు తమకు నచ్చిన విషయాలను పొందడంలో ముందుంటారు. మీరు మీ గురువుల ఆశీస్సులను కూడా పొందుతారు. విదేశాలలో ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. ఫిబ్రవరి మధ్య నుండి 4వ ఇంట్లో గ్రహాల సంచారం మీ పనిని వేగవంతం చేస్తుంది మరియు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. ఈ సంవత్సరం మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలని మీ కలను కూడా నెరవేర్చుకోవచ్చు. మేషరాశివారికి ఆరోగ్యపరంగా మే నెల ప్రారంభంలో కొంచెం బలహీనంగా ఉండవచ్చు, కాని త్వరలో పరిస్థితి అదుపులో ఉంటుంది. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు. వ్యాపారంలో విజయానికి అవకాశాలు ఉన్నాయి మరియు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ సమయం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా బాగుంటుంది మరియు వారు తమ కృషికి మంచి ఫలితాలను పొందుతారు. ప్రేమ జీవితం బాగుంటుంది. వివాహ జీవితాన్ని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మేషరాశివారికి 2026 సంవత్సరం మిమ్మల్ని జీవితంలోని ప్రతి రంగంలోనూ ముందుకు తీసుకెళ్తుంది. మీ జీవితంలో అనేక ఇబ్బందులు మరియు సవాళ్లు వచ్చినప్పటికీ మీరు వాటి అన్నిటినీ సులభంగా పరిష్కరిస్తారు. 2026లో మీ సమయం జూన్ తర్వాత మెరుగ్గా ఉంటుంది. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి 2026 మధ్యలో, అంటే జూన్ నెల మంచిది. మార్చి, జూన్, జూలై మరియు నవంబర్ నెలలు మీ కెరీర్ వృద్ధిని వేగవంతం చేస్తాయి మరియు సానుకూల వార్తలను తెస్తాయి. అయితే మే మరియు డిసెంబర్ నెలల్లో మీరు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఉండాలి. 2026లో మేషరాశివారికి పరిహారాలు. ప్రేమ జీవితం లేదా సంబంధాల కోసం మీ గదిలో వాయువ్య మూలలో మీ మరియు మీ భాగస్వామి లేదా జీవిత భాగస్వామి యొక్క చిత్రాన్ని ఉంచండి. ముఖ్యంగా ముఖ్యమైన రోజులు మరియు సమావేశాల సమయంలో తెలుపు, బేబీ పింక్ మరియు ఇతర లేత రంగు దుస్తులను తరచుగా ధరించండి. మీ గదిలో శ్రేయస్సును ఆకర్షించడానికి వాస్తు మొక్కలు పీస్ లిల్లీ, రోజ్ మరియు అగ్లోనమా వంటి పువ్వులను ఉంచండి. మీ కుటుంబంతో ఆరువేట సమయం గడపండి. చేయదగినవి మరియు చేయకూడనివి. మీ కమ్యూనికేషన్ మరియు నెట్వర్కింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి పని చేయండి. తెలివైన మరియు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టండి. విదేశీ ఉద్యోగ అవకాశాలు మరియు రిమోట్ ఉద్యోగ ఎంపికల కోసం దరఖాస్తు చేసుకోండి మరియు అంగీకరించండి. మీ లాభాలను పెంచుకోవడానికి హఠాత్తు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. మీ కెరీర్లో ఒడిదుడుకులు ఎదురైన రోజుల్లో ఓపికగా ఉండండి మరియు ఉత్సాహంగా ఉండండి. 2026 వృషభ రాశి రాశిఫలాలు. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశివారికి 2026 సంవత్సరం అనేక విధాలుగా ఆహ్లాదకరంగా మరియు అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశివారు
చాలా సున్నితంగా మరియు శక్తివంతంగా ఉంటారు. ఈ సంవత్సరం మీరు గతంలో చేసిన ప్రయత్నాల నుండి మంచి ఫలితాలను పొందుతారు. మరియు మీరు కష్టపడి పనిచేస్తూనే ఉంటే ఈ సంవత్సరం మంచి సంవత్సరంగా నిరూపించబడుతుంది. ఈ సంవత్సరం మీ కెరీర్ పరివర్తనపై దృష్టి పెడుతుంది. ఎందుకంటే కుంభరాశిలో 5 గ్రహాల కలయిక మీ 10వ ఇంటిని అధికార స్థానానికి తీసుకువస్తుంది మరియు మీ ప్రజా ప్రతిష్టను పెంచుతుంది. మీరు చాలా ప్రతిష్టాత్మకంగా భావించవచ్చు. కాని మీ లక్ష్యాల కోసం పనిచేస్తున్నప్పుడు వినయంగా మరియు స్థిరంగా ఉండాలని మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోవాలి. సంవత్సరం మొదటి అర్ధభాగంలో మీ ఆర్థిక స్థితిని అలాగే మీ విలువను పెంచుకోవడానికి బృహస్పతి ఆశీర్వాదాలు మీకు సహాయపడతాయి. సంవత్సరం రెండవ అర్ధభాగంలోకి వెళ్లే కొద్దీ మీ దృష్టి మీ కుటుంబం వైపు మళ్లతుంది మరియు మీరు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై కూడా పనిచేస్తారు. మీ వృద్ధికి దోహదపడని మీ స్నేహితులను శని దూరం చేయవచ్చు. మీ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడే మరియు మీకు మార్గదర్శకులుగా పనిచేసే వ్యక్తులతో పొత్తు పెట్టుకోవడానికి ఇది మీకు నేర్పుతుంది. సంవత్సరాంతంలో సింహరాశి సంయోగం కుటుంబ విషయాలకు సంబంధించిన ఒత్తిడి కారణంగా మిమ్మల్ని అశాంతితో బాధపెడుతుంది. అయితే విషయాలు త్వరలో పరిష్కరించబడతాయి. మీరు సరైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే మీరు మంచి సంవత్సరాన్ని ఆస్వాదించగలరు. ఈ సంవత్సరం మీరు మంచి దిశలో ప్రయత్నాలు చేస్తే మీరు జీవితంలో విజయం మరియు స్థిరత పొందుతారు. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ముఖ్యం. ఎందుకంటే ఈ నిర్ణయాలు ప్రధానంగా మీ కుటుంబం మరియు వృత్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. 2026 రాశిఫలాలు ప్రకారం వృషభ రాశివారు ఈ సంవత్సరం వారి అహంకారాలను మరియు ప్రేరణలను అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఇదే కారణం వల్ల మీ ప్రేమ జీవితంలో కూడా సమస్యలు తలెత్తవచ్చు. మీరు వాటిని నియంత్రించగలిగితే ఈ సంవత్సరం మీదే వృషభ రాశివారు ప్రేమలో చాలా రొమాంటిక్గా ఉంటారు మరియు ఎవరినైనా గాగంగా ప్రేమిస్తారు. మీరు ప్రేమని పొందాలనుకుంటే మీ లోపాలను కొన్నిటిని అణిచివేయాలని తెలుసుకోండి. కాబట్టి మీరు అహాన్ని పక్కన పెట్టి మీ భాగస్వామిని మీలాగే ప్రేమించండి. పిల్లల కోసం ప్రయత్నిస్తున్న జంటలు ఈ కాలంలో అనుకూలమైన పరిస్థితులను కనుగొనవచ్చు. ఇతర కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలను పూర్తిగా అర్థం చేసుకోకపోయినా ప్రశాంతంగా ఉండటం మరియు విషయాలను జాగ్రత్తగా నిర్వహించడం ముఖ్యం. మీరు విదేశాలకు ప్రయాణించడానికి లేదా స్థిరపడటానికి కూడా అవకాశం పొందవచ్చు. మీరు ఆలోచనలో ఆచరణాత్మకంగా మరియు సాంప్రదాయవాదంగా ఉంటారు. కాబట్టి మీరు ఇబ్బందులతో పోరాడి వాటిని తగ్గించుకోవచ్చు. కష్ట సమయాల్లో మీరు మీ పెద్దలతో మాట్లాడి ఆపై మాత్రమే మీ పరిష్కారం లేదా లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. సంవత్సరం మొదటి అర్ధభాగంలో మీ జీవితంలోకి అనేక అవకాశాలు వస్తాయి. 2026లో మీ రాశి చక్రం యొక్క అంచనాల ప్రకారం సంవత్సరం రెండవ భాగం మీకు మెరుగ్గా ఉంటుంది. మీపై వచ్చే ఒత్తిడిని నియంత్రించుకోవాలి. వృషభ రాశివారికి ఈ సంవత్సరం గ్రహ సంచారాలు కొత్త అవకాశాలను తెస్తున్నాయి. సంవత్సరం ప్రారంభ నెలల్లో కుటుంబంలో కొత్త సభ్యుల రాకను మరియు ఆనందకరమైన క్షణాలను సూచిస్తుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర మద్దతు మరియు అవగాహన పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలు కూడా పరిష్కారమవుతాయి. మార్చిలో సుఖిని బలమైన స్థానం మీరు పనిలో పురోగతితో పాటు ఇంట్లో ప్రేమ మరియు శాంతిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. సుఖమిని అనుకూలమైన స్థానం మీకు ఎదగడానికి సహాయపడటమే కాకుండా మిమ్మల్ని మీరు స్థాపించుకోవడానికి ధైర్యాన్ని కూడా ఇస్తుంది. అయితే రాహువు మరియు కేతువుల సంచారము కొన్ని అడ్డంకులను సృష్టించవచ్చు. 4వ ఇంట్లో కేతువు స్థానం కుటుంబంలో కొంత అశాంతిని కలిగించవచ్చు. ఈ గ్రహ సంచారము ఇంట్లో ఒత్తిడి మరియు అపార్థాలకు దారితీయవచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. మీ నమ్మకం మరియు సహనంతో మీరు సవాళ్లను ఎదుర్కోగలుగుతారు మరియు ఇంట్లో శాంతిని పునరుద్ధరించగలరు. ప్రశాంతంగా ఉండండి మరియు మీ ప్రియమైన వారితో సమస్యలను పరిష్కరించడానికి కమ్యూనికేషన్ను ఉపయోగించండి. చిన్న వివాదాలను విస్మరించడం మరియు పరిస్థితులను తెలివిగా ఎదుర్కోవడం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. జూన్ నెలలో వృషభ రాశిలో శుక్ర సంచారము మీ ప్రేమ జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈ సంవత్సరం కష్టపడి పనిచేయడం అవసరం మరియు భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం పరంగా సంవత్సరం రెండవ అర్ధభాగం కొన్ని అనారోగ్యాలను తీసుకురావచ్చు.
చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఈ రంగంలోని నిపుణుల సూచనలు మరియు సలహాలను తీసుకున్న తర్వాతే మీరు ఏదైనా పని చేస్తే మీరు విజయం సాధిస్తారు. జూన్లో వృషభ రాశిలో శుక్రుడు సంచరించిన తర్వాత పరిస్థితులు మీకు మెరుగుగా ఉంటాయి. ఈ సంవత్సరం మీకు పెద్ద మార్పులను తీసుకురాబోతోంది. ఈ 2026 సంవత్సరంలో వ్యాపార విజయానికి కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ సంవత్సరం మీరు కష్టపడి పనిచేయాలి. మీరు మీ సంపదను పెంచుకోవాలి. దీని కారణంగా మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీరు నిరంతరం ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సహకారం మరియు అవగాహన పెరుగుతుంది. పెట్టుబడి విషయాలలో జాగ్రత్తగా ఉండండి మరియు అనవసరమైన ఖర్చులను నివారించండి. భాగస్వామ్య వ్యాపారం మీకు సరైనది కాదు. మీరు విదేశాలలో స్థిరపడాలనుకుంటే ఈ సమయం మీకు సరైనది. ఆస్తిలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఈ సంవత్సరం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం మరియు తగినంత విశ్రాంతిపై దృష్టి పెట్టండి. అయితే సంవత్సరం రెండవ సగం మీకు కొన్ని అనారోగ్యాలను తీసుకురావచ్చు. ఈ సంవత్సరం కొత్త సంబంధాలను ప్రారంభించడానికి లేదా ఉన్న సంబంధాలను బలోపేతం చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది. క్రీడలతో సంబంధమున్న ఈ రాశి చక్రం వ్యక్తులు ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కీర్తిని పొందుతారు. ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఇది మీ సామాజిక జీవితానికి కూడా మంచి సంవత్సరం అవుతుంది. మరియు దీనితో పాటు మీరు మీ సంబంధాలను మరింత అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ప్రేమ మరియు సంబంధాలు సాన్నిహిత్యం, ఆప్యాయత మరియు ప్రేమపై నడుస్తాయని మీరు గుర్తుంచుకోవాలి. అందుకే ఏ సంబంధంలోనూ మొండి వైఖరిని అవలంబించకండి. మీ చుట్టూ మంచి వాతావరణంలో మీ దృష్టిని కేంద్రీకరించండి. ఇతరులతో పాటు మీ స్వేచ్ఛకు కూడా ప్రాముఖ్యత ఇవ్వండి. దీని ద్వారా మాత్రమే మీరు మంచి జీవితం యొక్క ఆనందాన్ని అనుభవించగలరు. మీరు ప్రేమ మరియు సంబంధాలలో మీరు అత్యంత నమ్మకమైన భాగస్వాములలో ఒకరిగా ఉంటారు. ప్రేమ జాతకం ప్రకారం వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఏడాది పొడవునా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధంలో కొన్ని సమస్యలు రావచ్చు. మీ వైవాహిక జీవితాన్ని చెడగొట్టవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ స్థిరమైన స్వభావం కొన్ని పరిస్థితులకు రాజీ పడటం లేదా అనుగుణంగా మారటం మీకు కష్టతరం చేస్తుంది. మీరు జీవితంలోని సున్నితమైన విషయాలను అభినందిస్తారు మరియు మీ భాగస్వాములు లేదా జీవిత భాగస్వాముల కోసం శృంగారభరితమైన సున్నితమైన అనుభవాలను సృష్టించడంలో ఆనందిస్తారు. మీరు హఠాత్తు నిర్ణయాలను నమ్మరు మరియు సరైన వ్యక్తి కోసం వేచి ఉండటానికి మరియు మీ సంబంధంలో బలమైన పునాదిని నిర్మించడానికి సిద్ధంగా ఉంటారు. నివారణలు పడుకునే ముందు మీ మనసు మరియు శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి మరియు ప్రతికూల శక్తులను తుడిచిపెట్టడానికి కొద్దిగా రాతి ఉప్పు నీటిలో కలుపుకొని స్నానం చేయండి. మీ గదిలో వాయువ్య మూలలో మీ మరియు మీ భాగస్వామి ఫోటోను ఉంచండి. మీ భాగస్వామి లేదా జీవిత భాగస్వామితో కలిసి పెయింటింగ్ రాయడం లేదా క్రాఫ్టింగ్ వంటి సృజనాత్మక కార్యకలాపాల్లో పాల్గొనండి. ఇంద్రియాలను ఆకర్షించడానికి మీ పడక గదిలో ఎల్లప్పుడూ గంధపు సువాసన ఉండాలి. మీ ఇంట్లో స్ఫటిక్ యంత్రాన్ని స్థాపించి ప్రతిరోజు దాని ముందు దీపం వెలిగించండి. బుధవారం నాడు గణేష్ జీకి దుర్గా ఆకులను సమర్పించి ఓం గణ గణపతయే నమః అని జపించండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. చేయదగినవి మరియు చేయకూడనివి క్రమశిక్షణతో ఉండండి. కైనమైన దినచర్యను అనుసరించండి మరియు వాయిదా వేయకుండా ఉండండి. ఈ సంవత్సరం వచ్చే విదేశీ ఉద్యోగ ఆఫర్లు మరియు ప్రాజెక్టులను అంగీకరించండి. ఆర్థిక విజయాన్ని మాత్రమే వెంబడించకుండా మీ కుటుంబంతో తగినంత సమయం గడపడానికి ప్రయత్నించండి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు లేదా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ పని జీవిత సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా మీపై అధిక భారం పడకుండా ఉండటానికి ప్రయత్నించండి. 2026 మిథున రాశి రాశిఫలాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథున రాశివారికి ఈ 2026 సంవత్సరం మార్పు మరియు వృద్ధి సంవత్సరం అవుతుంది. సంవత్సరం ప్రారంభంలో వారి కెరీర్లో స్థిరత్వం ఉంటుంది. సంవత్సరం చివరిలో మిథున రాశి స్థానికులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ప్రయోజనకరమైన మెరుగుదలను చూడవచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాలలో మిమ్మల్ని మీరు మరింత సమర్థవంతంగా ప్రదర్శించుకోవడానికి వీలు కల్పిస్తుంది. మీ తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు గుర్తించబడతాయి మరియు ప్రశంసించబడతాయి. కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేస్తాయి. ఈ 2026 మీకు అనేక కొత్త అవకాశాలను తెస్తుంది. సంవత్సరం రెండవ భాగంలో సామాజిక సంబంధాలను ఏర్పరచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సంబంధాలలో కొంత గందరగోళం ఉండవచ్చు. పెట్టుబడి విషయాలలో జాగ్రత్తగా ఉండండి మరియు అనవసరమైన ఖర్చులను నివారించండి. మీ ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. ధ్యానం మరియు యోగ మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ సంవత్సరం కొత్త సంబంధాలను ప్రారంభించడానికి లేదా ఉన్న సంబంధాలను బలోపేతం చేయడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఈ సంవత్సరం మీరు మీ పాత అప్పులన్నింటినీ తిరిగి చెల్లించడంలో విజయం సాధించవచ్చు. మీరు మీ ప్రేమ వ్యవహారాల గురించి తీవ్రంగా ఆలోచిస్తే 2026 సంవత్సరం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఆరోగ్య దృకోణం నుండి కూడా మంచిగా ఉంటుందని భావిస్తున్నారు. మే నెలలో మిథున రాశిలో బుధ సంచారము జరుగుతుంది. దీని కారణంగా మీ కెరీర్లో అనేక ఓడిదుడుకులు కనిపిస్తాయి. కొత్త కెరీర్ అవకాశాలు కూడా కనిపిస్తాయి. అయితే పని ఒత్తిడి కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సంవత్సరం మీరు మతపరంగా ఉండే అవకాశముంది. మతపరమైన ప్రయాణం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీ తెలివితేటలు ప్రవర్తన మరియు వ్యక్తిత్వాన్ని వృత్తిపరమైన రంగాన్ని ప్రభావితం చేస్తుంది. మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించవచ్చు. ఈ సంవత్సరం పూర్వీకుల ఆస్తి నుండి లాభాలతో పాటు ఆకస్మిక ఖర్చులు ఉండవచ్చు. ఈ 2026 సంవత్సరం మిథున రాశివారికి పనికి సంబంధించిన బాధ్యతలను తెస్తుంది మరియు మీ జీవితంలో పెరుగుదల మరియు విస్తరణను కూడా తెస్తుంది. సంవత్సరం ప్రారంభంలో అంతర్గత జ్ఞానాన్ని తెస్తుంది. మీ నైపుణ్యాలను మరియు జ్ఞానాన్ని పెంచుతుంది మరియు మీ అదృష్టాన్ని పెంచుతుంది. ఇది మీ పొదుపులను పెంచుతుంది మరియు మీకు ద్రవ్య బహుమతులు వారసత్వం దోషరహిత మాట్లాడే సామర్థ్యం మరియు ప్రశాంతమైన గృహ జీవితాన్ని తెస్తుంది. మీకు ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని మరియు మీ కెరీర్ను మెరుగుపరచడానికి లేదా విశ్రాంతి కోసం ఇతర దేశాలకు ప్రయాణించే అవకాశాన్ని అందిస్తుంది. కానీ ఏడాది పొడవున శని మీ కెరీర్లో సవాళ్లు మరియు జాప్యాలను తెస్తుంది. అయితే మీరు ఈ సవాళ్లను అధిగమించిన తర్వాత మీరు బలంగా మరియు సమర్థవంతంగా బయటపడతారు. చివరిలో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ పదాలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. కాబట్టి మీరు వాటిని తెలివిగా ఉపయోగించాలి. మాట్లాడేటప్పుడు నోరు జారకుండా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. లేదంటే సంబంధాలు దెబ్బతింటాయి. ఈ సంవత్సరం మిథున రాశివారు కొన్ని ఆనందాలు మరియు కొన్ని సవాళ్లను కలిసి తీసుకుంటూ ముందుకు సాగాలి. మీరు ప్రతి సవాళ్లు దృఢంగా ఎదుర్కోగలిగితే ఈ సంవత్సరం మీకు ఉత్తమంగా ఉండకుండా ఎవరూ ఆపలేరు. ఈ సంవత్సరం మీరు కొన్ని రంగాల్లో ముఖ్యంగా మీ ఆరోగ్యం మరియు మీ కెరీర్లో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం కుటుంబ జీవితం, వైవాహిక జీవితం, పిల్లలు, విద్య మరియు ఆర్థిక స్థితికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మొదటి 6 నెలలు మీ వైవాహిక జీవితం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది మరియు ఇది మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కానీ దీనికి సానుకూల వైపు కూడా ఉంది. మీరు విదేశాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉంటే మీ కోరిక నెరవేరుతుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో మీరు హాయిగా ప్రయాణించగలుగుతారు. జూన్ నెలలో వృత్తి జీవితంలో మార్పుల సంకేతాలు ఉన్నాయి. కాని వేసవి నెలల్లో జాగ్రత్తగా ఉండాలి. అక్టోబర్ నాటికి ప్రయోజనకరమైన మెరుగుదలలు కనిపించవచ్చు. ఆర్థికంగా సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం. మిథున రాశివారు చమత్కారమైనవారు మరియు చురుకైనవారు. మీరు దాదాపు ఎవరితోనైనా కనెక్ట్ అవ్వగల గొప్ప సంభాషణకర్త. మీ తెలివితేటలు మిమ్మల్ని వేగంగా నేర్చుకునే వారిగా చేస్తుంది. ఎల్లప్పుడూ మీ నైపుణ్యాలను మరియు జ్ఞానాన్ని అప్గ్రేడ్ చేయడానికి ఆసక్తి చూపుతుంది. మీ సరళత మారుతున్న వాతావరణాలలో మీరు అభివృద్ధి చెందడానికి అనుమతిస్తుంది. అయితే మీరు కొన్నిసార్లు త్వరగా ఆసక్తిని కోల్పోవచ్చు మరియు పరధ్యానంలో పడవచ్చు. మీ రాశిచక్రం యొక్క ద్వంద్వ స్వభావం నిర్ణయం తీసుకోవడం లేదా ఒకే మార్గానికి కట్టుబడి ఉండటం మరింత సవాలుగా చేస్తుంది. ఈ సంవత్సరం మీకు ఓర్పు మరియు స్పష్టత అవసరం.
మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ ఈ క్షణాలు మీకు ముఖ్యమైన పాఠాలను నేర్పుతాయి. పట్టుదల మరియు దృఢమైన మనస్తత్వంతో మీరు ఆ అడ్డంకులను అవకాశాలుగా మార్చుకోవచ్చు మరియు ముందుకు సాగడానికి మెరుగైన మార్గాన్ని నిర్మించుకోవచ్చు. మే నెలలో మీ గృహ జీవితంలో మార్పులు రావచ్చు. మీకు మంచిగా ఉండే వ్యక్తులతో మీరు ఈ సంవత్సరం కనెక్ట్ అవ్వవచ్చు. ఈ సంవత్సరం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో మీ ఓర్పు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ రాశి చక్రంలోని ఒంటరి వ్యక్తులు ఈ సంవత్సరం వివాహం చేసుకోవచ్చు. మీరు కోల్పోవడం కంటే ఎక్కువ పొందవచ్చు. ఇది మీ జీవితానికి పురోగతిని ఇస్తుంది. మే 2026, 29న బుధ సంచారము మిథున రాశి. దీని కారణంగా ఈ రాశి విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. ఆగస్టు నాటికి మీరు మరింత శక్తివంతంగా ఉండగలరు. 2026లో మిథున రాశివారికి పరిహారాలు. ప్రేమ జీవితం మరియు సంబంధాల కోసం మీ పడక గదిలో గంధపు సువాసన గలగది ఫ్రెషనర్ మరియు లావెండర్ మొక్కను ఉంచండి. కెరీర్ కోసం ముఖ్యమైన సమావేశాల సమయంలో మరియు ముఖ్యమైన రోజులలో పసుపు రంగును జోడించడానికి లేదా పసుపు రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి. తద్వారా వెచ్చదనం, ఆనందం మరియు ఆశావాద భావాలను రేకెత్తించండి మరియు బృహస్పతి ఆశీర్వాదాలను పొందండి. కెరీర్ కోసం మీ గదిలో నైరుతి లేదా వాయువ్య మూలలో క్రిస్టల్ తాబేలును ఉంచండి. కుటుంబ జీవితం కోసం ప్రతిరోజు లేదా కనీసం ప్రతి బుధవారం ఆవులకు పచ్చగడ్డి తినిపించడం ప్రారంభించండి. చేయవలసినవి: మీ ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని స్థాపించి ప్రతిరోజు దాని ముందు దీపం వెలిగించండి. మనసు యొక్క ఏకాగ్రతను సాధించడానికి ప్రతిరోజు ధ్యానం మరియు ప్రాణాయామం చేయండి. 2026 కర్కాటక రాశి రాశిఫలాలు. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. 2026 సంవత్సరం కర్కాటక రాశివారికి జ్ఞానం మరియు పరివర్తనను తెస్తుంది మరియు మీ జీవితంలోని అన్ని రంగాలలో విస్తరణను మీకు అందిస్తుంది. 5 గ్రహాల కలయిక కారణంగా ఆర్థిక మార్పులు, వారసత్వ లాభం లేదా మానసిక కదలికలు వంటి కొన్ని ఆకస్మిక సంఘటనలు ఎదురుకావచ్చు. శని మీ ఆధ్యాత్మిక అభ్యున్నతికి మద్దతు ఇస్తుంది. అయితే మీ ఉన్నత విద్య లేదా చట్టపరమైన సమస్యలకు సంబంధించిన కొన్ని అడ్డంకులు తలెత్తవచ్చు. ఈ సంవత్సరం చివరి నాటికి సింహరాశిలో ఏర్పడే గ్రహాల కలయిక మీ ఆర్థిక లాభాలకు మద్దతు ఇస్తుంది. సామాజిక హోదా పెరుగుతుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. కాని బాధ్యతలు కూడా పెరుగుతాయి. దీనివల్ల ఒత్తిడికి కారణం కావచ్చు. ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం. జూన్ నెలలో మీ కెరీర్లో అడ్డంకులు తొలగుతాయి. కెరీర్లో స్థిరత్వం ఉంటుంది. వ్యాపారంలో విస్తరణ మరియు పురోగతి సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ సమయం ముఖ్యంగా ఆస్తి మరియు దీర్ఘకాలిక ప్రణాళికలలో పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయం ప్రేమలో ఉన్నవారికి మంచిది కాదు. మీ మాటలను నియంత్రించుకోండి. ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి. సంవత్సరం 2వ భాగంలో మీకు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవచ్చు. కుటుంబ జీవితంలో సామరస్యం ఉంటుంది. ఆరోగ్య దృక్కోణం నుండి సంవత్సరం ప్రారంభంలో కొన్ని చిన్న సమస్యలు ఉండవచ్చు. కాని తరువాత మెరుగుదల ఉంటుంది. సంబంధాలు స్థిరంగా ఉండేలా భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ సంవత్సరం కర్కాటక రాశివారు తమ సామర్థ్యాలను ఇతరులకు చూపించగలరు. బయట లేదా బహిరంగంగా చేసే పని మంచి ఫలితాలను ఇస్తుంది. ఆధ్యాత్మికంగా ఈ సంవత్సరం మీరు ఎదగడానికి కూడా సహాయపడుతుంది. మీరు విదేశీ విషయాలు లేదా సుదూర ప్రయాణాల నుండి ప్రయోజనం పొందవచ్చు. ఈ సంవత్సరం గ్రహాల కదలిక మతపరమైన కార్యకలాపాలు, ఉన్నత చదువులు మరియు కుటుంబంలో పురోగతికి అవకాశాలను తెస్తుంది. మీకు మీ సోదరులు లేదా ఉపాధ్యాయుల మద్దతు అవసరం కావచ్చు. శని మీ మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీ కుటుంబ వాతావరణానికి శాంతిని తెస్తుంది. సంవత్సరం ప్రారంభంలో ఆరోగ్యం మరియు కుటుంబ విషయాలలో కొన్ని ఒడిదుడుకులు రావచ్చు. సంవత్సరం మొదటి భాగంలో మీరు ఉత్సాహంగా మరియు నమ్మకంగా ముందుకు సాగడానికి అవకాశం లభిస్తుంది. కుటుంబంతో పాటు మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది మరియు మీ అదృష్టంతో మీ జీవితాన్ని ఆహ్లాదకరంగా చూడగలుగుతారు. అత్తమామలతో విభేదాలు లేదా వివాహ జీవితంలో భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళనలు ఉండవచ్చు. ఈ సమయంలో మీ మాటలు మరియు ప్రవర్తన ఇతర కుటుంబ సభ్యులలో అపార్థాలను సృష్టించకుండా జాగ్రత్తపడండి. పిల్లల విషయాల్లో గురుగ్రహ ప్రభావం మిశ్రమంగా ఉంటుంది.
సంవత్సరం మొదటి భాగం పిల్లలకు కష్టంగా ఉంటుంది. పిల్లల విద్య మరియు వారి ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు. సంవత్సరం మధ్యలో నుండి మార్పు పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అది పిల్లల నుండి ఆనందాన్ని పొందే సమయం కూడా అవుతుంది. మీరు విద్యలో విజయం సాధిస్తారు మరియు మీ లక్ష్యం వైపు పయనిస్తారు. నవంబర్ తర్వాత సంబంధాలు మరియు భాగస్వామ్యాలలో మార్పులను తీసుకురావచ్చు. రాజయోగానికి సమానమైన మద్దతు లభిస్తుంది. అదనంగా ఇది వ్యక్తిగత పెరుగుదల సంబంధాలు మరియు కెరీర్ అవకాశాలను ప్రభావితం చేస్తుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ప్రయాణం మరియు బదిలీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరగవచ్చు. సంవత్సరం మొదటి అర్ధభాగంలో మీకు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు. ఈ ప్రయాణం మీ కెరీర్ లేదా వ్యక్తిగత జీవితానికి ముఖ్యమైనది కావచ్చు. ఈ సంవత్సరం మీ ఆర్థిక మరియు సామాజిక హోదా పెరుగుతుంది. నిస్సందేహంగా మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కానీ అదే సమయంలో మీ బాధ్యతలు కూడా పెరుగుతాయి. దీని కారణంగా మీ జీవితంలో ఒత్తిడి పెరిగే అవకాశముంది. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఒత్తిడిని నివారించడం చేయాలి. మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. దీనితో పాటు కుటుంబం మరియు పిల్లలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండండి మరియు అవసరమైన చర్యలు తీసుకోండి. మీ ప్రయత్నాలు సంవత్సరం చివరి నాటికి సానుకూల ఫలితాలను ఇస్తాయని గుర్తుంచుకోండి. మీరు అత్యంత సున్నితమైన మరియు శ్రద్ధగల భాగస్వాములలో ఒకరు మరియు మీరు దీర్ఘకాలిక సంబంధాలలో భద్రతను కోరుకుంటారు. తరచుగా మీ భాగస్వామికి సురక్షితమైన మరియు ఓదార్పునిచ్చే స్థలాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారు. వారికి ప్రేమ మరియు మద్దతును అందిస్తారు. మీరు ఒకసారి కట్టుబడి ఉంటే మీరు చాలా అంకిత భావంతో ఉంటారు. ఇది మిమ్మల్ని నమ్మకమైన భాగస్వామిగా చేస్తుంది. మీరు కొన్నిసార్లు అతిగా సున్నితంగా మారవచ్చు లేదా గాయపడినప్పుడు వెనక్కి తగ్గవచ్చు. ఈ సంవత్సరం మీకు అత్యంత భావోద్వేగపరంగా సంతృప్తికరమైన మరియు శృంగారభరితమైన కాలాలలో ఒకటిగా ఉంటుంది. జూన్ నెలలో మీరు మీ జీవితంలోని వివిధ సవాళ్లను మెరుగైన రీతిలో ఎదుర్కోవచ్చు. ఈ సంవత్సరం మీరు వివాహం చేసుకోవాలని ఆసక్తి చూపే అవకాశముంది. 2026 నూతన సంవత్సరం మిమ్మల్ని చాలా బిజీగా ఉంచుతుంది. ఈ సంవత్సరం మీకు మంచి సంవత్సరంగా నిరూపించబడటమే కాకుండా మీరు గతంలో చేసిన పని ఫలితాలను కూడా పొందుతారు. నివారణలు: ఇంట్లో షమీ చెట్టును నాటి ప్రతిరోజూ ఆశీర్వాదం తీసుకోండి. తెలుపు బేబీ పింక్ లేదా క్రీం వంటి లేత రంగు దుస్తులను తరచుగా ధరించండి. ప్రతి శనివారం ఒక రావి చెట్టుకు నీళ్లు పోసి దగ్గరలో ఆవనూనె దీపం వెలిగించండి. మతపరమైన ప్రదేశాలలో దానధర్మాలుగా అరటిపండు లేదా శనగ లడ్డులను తినండి. బుధవారం గణేష్ జీకి దూర్వా ఆకులు సమర్పించండి. 2026 సింహరాశి రాశిఫలాలు: ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యమేడు, అవమానం 7. 2026 సంవత్సరం ఏడాది పొడవున మీ జీవితంలో అసాధారణ మార్పులు వస్తాయి. కేతువు యొక్క విరుద్ధ శక్తి మిమ్మల్ని నిశ్శబ్దంగా నడవడానికి మరియు సంవత్సరం చివరి వరకు మీ భావాలను లోపల ఉంచడానికి ప్రేరేపిస్తుంది. ఇది మీ సహజ ధోరణికి పూర్తిగా వ్యతిరేకం. అందువల్ల మీరు ఏడాది పొడవునా అంతర్గత సంఘర్షణతో పోరాడుతారు. మార్చిలో జరిగే గ్రహాల కలయిక మీకు వ్యాపారంలో భాగస్వామ్య ఆఫర్లను తెస్తుంది. తప్పుడు వ్యక్తులను ఆకర్షించే ధోరణిని కలిగి ఉన్నందున పాత్రను జాగ్రత్తగా అంచనా వేసిన తర్వాత మీరు ఆఫర్ను అంగీకరించాలి. మీరు మీ ఆరోగ్యాన్ని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. అధిక రక్తపోటు మరియు అజీర్ణం వంటి ఆరోగ్య సమస్యలు సంభవించవచ్చు. అవాంఛిత ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశమున్నందున జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. 2026లో సింహరాశి వారికి లక్ష్యం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు మరియు ప్రణాళిక ప్రకారం పనులు జరగకపోవచ్చు. సింహరాశివారి సహజ విశ్వాసం మరియు నాయకత్వ నైపుణ్యాలు ఈ మార్పులను ఎదుర్కోవడంలో మీకు సహాయపడతాయి. కార్యాలయంలో సవాళ్లు పెరగవచ్చు. గురుగ్రహం యొక్క అనుకూలమైన సంచారము పరిస్థితిని మెరుగుపరిచే అవకాశముంది. ఆకస్మిక ఖర్చులు మరియు ఆర్థిక నష్టాలను నివారించడానికి ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం దెబ్బతింటుంది. విద్యార్థులు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ప్రవేశం పొందే అవకాశముంది. జూలైలో సింహరాశిలో శుక్రుని సంచారము మీ ప్రేమ జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితంలో మరియు సామాజిక స్థితిలో మార్పులు వస్తాయి.
దీని ఫలితంగా కొన్ని ఒడిదుడుకులు రావచ్చు. సంవత్సరం మొదటి భాగం కుటుంబ విషయాల పరంగా మిశ్రమంగా ఉంటుంది. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీరు కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోవచ్చు కాని ఇంట్లో శాంతి మరియు ప్రేమ నెలకొంటాయి. పెద్ద సమస్యలు లేదా విభేదాలు ఉండవు మరియు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. మీ పని కట్టుబాట్లు మీ వ్యక్తిగత సంబంధాలలో దూరాన్ని సృష్టించవచ్చు. మీ కుటుంబం పట్ల మీ బాధ్యతలను మీరు సరిగ్గా నిర్వహించాల్సి ఉంటుంది. అదృష్టవశాత్తు మీ కుటుంబ సభ్యులు మీ పరిస్థితులను అర్థం చేసుకుంటారు మరియు మీ ప్రయత్నాలకు మద్దతు ఇస్తారు. మీ ఇమేజ్ బలోపేతం అవుతుంది. మీరు స్నేహితులతో సమయం గడపడం మరియు కొత్తవారిని స్నేహితులుగా చేసుకోవడం వల్ల ఆనందిస్తారు. సంవత్సరం మధ్య నుండి గురు సంచారము మీ కుటుంబ జీవితాన్ని మరింత మెరుగుపరుస్తుంది. అయితే చిన్న చిన్న అపార్థాలు లేదా వివాదాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా పెద్ద కుటుంబ సభ్యులతో ఈ సమయంలో మీరు ఓపికగా ఉండాలి మరియు మీ నిర్ణయం తీసుకోవడంలో మెరుగుపడాలి. పెద్దలతో శాంతియుతంగా మాట్లాడటం మరియు విభేదాలను ప్రశాంతంగా పరిష్కరించడానికి ప్రయత్నించడం ఉత్తమం. సహనం మరియు జ్ఞానంతో ప్రధాన కుటుంబ సమస్యలను నివారించవచ్చు. విద్యార్థులకు సంవత్సరం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. మీరు ఉన్నత విద్యను అభ్యసించాలని ప్లాన్ చేస్తుంటే మీరు ఒక ప్రసిద్ధ సంస్థలో ప్రవేశం పొందవచ్చు. మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే మీరు విజయానికి ఒక అడుగు దగ్గరగా వెళ్లవచ్చు. వృత్తి విద్యను అభ్యసించేవారు తమ లక్ష్యాల వైపు నిజాయితీగా కృషి చేయాలి. అంకిత భావంతో విజయం ఖచ్చితంగా వస్తుంది. మీ ప్రణాళికల ప్రకారం విషయాలు జరగకపోవచ్చు. భాగస్వాములు, స్నేహితులు మరియు బంధువుల నుండి ఆర్థిక సహాయం మీకు చాలా పనులు చేయడంలో సహాయపడుతుంది. మీ ప్రేమ సంబంధం గురించి మాట్లాడితే ఈ సమయం మీకు అంతా అనుకూలంగా లేదు. వివాహ సంబంధిత విషయాలు పరిష్కరించబడినట్లు కనిపిస్తాయి. ఈ సంవత్సరం మీ సన్నిహితులతో సంబంధాలు చాలా ఉద్రిక్తంగా ఉండవచ్చు. మీరు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. అయితే మీరు ఎక్కడికైనా ప్రయాణించాలని ప్లాన్ చేస్తుంటే ఈ సంవత్సరం దానిని నివారించడం మంచిది. సింహరాశివారు సహజంగానే కరుణ మరియు విశాల హృదయాలు కలిగిన శక్తివంతమైన మరియు ధైర్యవంతులైన వ్యక్తులు. మీరు మీ ఆకర్షణ మరియు దృష్టితో ఇతరులకు స్ఫూర్తినిస్తారు. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మిమ్మల్ని జనసమూహంలో ప్రత్యేకంగా నిలబెడుతుంది మరియు ప్రజలు సహజంగానే మీ శక్తి మరియు సానుకూలతకు ఆకర్షితులవుతారు. అయితే మీరు కొన్నిసార్లు అహంకారాన్ని అడ్డుపెట్టుకోవచ్చు. ఇది విమర్శలను అంగీకరించడం లేదా తప్పులను అంగీకరించడం కష్టతరం చేస్తుంది. ఈ సంవత్సరం మీరేం చేసినా మీకు తక్షణ ఫలితాలు ఉంటాయి. మీ ప్రవర్తనలో తేలికైన మరియు ఖచ్చితమైన మార్పులు చేయడం ద్వారా మీరు ఉన్నతమైన స్థానాన్ని పొందవచ్చు. ఈ సంవత్సరం మీకు సామాజికంగా మరియు ఆర్థికంగా మంచిగా ఉంటుంది. ఈ 2026లో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి. మీరు మీ స్నేహితులు మరియు బంధువులతో కనెక్ట్ అవుతారు. మే మరియు జూన్ మధ్య మీ కెరీర్ వృద్ధితో పాటు మీ జీవితంలో అనేక కోరుకున్న విషయాలు సాధించబడతాయి. 2026లో సింహరాశి వారికి పరిహారాలు ప్రేమ విషయాలలో డేట్కి వెళ్తున్నప్పుడు లేదా మీ భాగస్వామిని కలిసేటప్పుడు మీతో ఒక చిన్న పసుపు వస్త్రాన్ని తీసుకెళ్లండి. ఒక తెల్లని కొవ్వొత్తి వెలిగించి అది మీ ఇంటి అంతటా శాంతి మరియు ఆనందాన్ని వ్యాపింపజేస్తుందని ఊహించుకోండి. చేయవలసినవి: ఆలయంలో పూజారికి, పెద్దలకు, మత ప్రచారకులకు మరియు బ్రాహ్మణులకు సేవ చేయండి. ఆలయంలో అరటిపండు, పసుపు రంగు పప్పులు మరియు శనగలడ్డులను దానం చేయండి. గురువారం ఉపవాసం ఉండండి. 2026 కన్యారాశి రాశిఫలాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారికి ఈ సంవత్సరం కలలను సాకారం చేసుకుని కోరికలను వాస్తవాలుగా మార్చుకునే అవకాశముంటుంది. ఈ సంవత్సరం ఇల్లు, కుటుంబం, పని జీవితం, సంబంధాలు మరియు సమాజంలోని అభిప్రాయాల నుండి సానుకూల ఫలితాలు రావచ్చు. ఇది కుటుంబం, ఆస్తి మరియు తల్లిని సూచిస్తుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను మెరుగుపరుస్తుంది. ఆస్తిలో శ్రేయస్సును ఆకర్షిస్తుంది మరియు వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. మీరు వాహనాలు మరియు ఆస్తి వంటి కొనుగోళ్లకు వెళ్లవచ్చు మరియు కుటుంబ విభేదాలు తగ్గుతాయి. సభ్యులందరూ ఒకరికొకరు మద్దతు చూపుతారు. గృహ వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాకుండా మీ సామాజిక ప్రభావం కూడా పెరుగుతుంది. సంవత్సరం మొదటి అర్ధభాగంలో మీరు సమాజంలో మంచి ఖ్యాతిని మరియు గౌరవాన్ని పొందుతారు.
మీరు సామాజిక కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. ఇతరులకు సేవ చేయవచ్చు మరియు సమాజ శ్రేయస్సుకు దోహదపడవచ్చు. కన్యారాశివారు సాధారణంగా దృఢంగా ఆచరణాత్మకంగా ఉంటారు. మీరు తరచుగా సేవ మెరుగుదల మరియు సామర్థ్యం పట్ల బలమైన మొగ్గు కలిగిన పరిపూర్ణతావాదిగా కనిపిస్తారు. మీరు సమస్యలకు వాస్తవిక పరిష్కారాలను కోరుతూ క్రమబద్ధమైన మనస్తత్వంతో జీవితాన్ని నడిపించడానికి ఇష్టపడతారు. ఎల్లప్పుడూ మీ పరిసరాలను మరియు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి చూస్తారు. ఇతరులకు సహాయం చేయాలనే లోతైన కోరికతో మీరు తరచుగా వారి అవసరాలను మీ సొంత అవసరాల కంటే ఎక్కువగా చూస్తారు. తద్వారా మిమ్మల్ని ఒక అద్భుతమైన సంరక్షకుడు, ఉద్యోగి లేదా స్నేహితుడిగా అనుకని మీకు తోడుగా ఉంటారు. మీరు తరచుగా భావోద్వేగాల కంటే వాస్తవాలకు విలువ ఇస్తారు. మీరు స్వతహాగా వినయంగా ఉంటారు మరియు సాధారణంగా ప్రశంసలు లేదా శ్రద్ధను కోరుకోరు. దీనివలన కొన్నిసార్లు మీ ప్రయత్నాలు విస్మరించబడవచ్చు. మీ వైవాహిక జీవితం మరియు వ్యాపారం ఏకరీతిగా అనిపించడం ప్రారంభించవచ్చు. మీరు మీ భాగస్వామితో సాన్నిహిత్యాన్ని అనుభవిస్తారు. ఇది సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ఏడాది పొడవునా కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఈ సంవత్సరం మీరు తెరవెనుక చేసే ప్రయత్నాల కారణంగా మీ కెరీర్ పథాన్ని మారుస్తుంది. ఇది మీ ఉద్యోగం పట్ల మీకు అత్యంత మక్కువ కలిగిస్తుంది మరియు మీరు మీ పనికి ఎక్కువ గంటలు కేటాయిస్తారు. కార్యాలయంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మరియు పదోన్నతి లభించే అవకాశం ఉంది. కానీ ఇది మీపై పని ఒత్తిడిని పెంచుతుంది. మీరు విదేశీ ఉద్యోగ అవకాశాన్ని కూడా పొందవచ్చు. కొత్త అవకాశం కోసం వెతకడానికి మీరు మీ ఆలోచనల ద్వారాలను తెరిచి ఉంచుకోవాలి. దీనితో ఈ సంవత్సరం మీరు మీ సవాళ్లను మెరుగ్గా ఎదుర్కోగలుగుతారు. 2026లో కొన్ని అవాంఛనీయ ఖర్చులు మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టవచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఈ సంవత్సరం మీ రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. సమతుల్య జీవనశైలిని అలవర్చుకోండి మరియు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ధ్యానం లేదా యోగా వంటి సమగ్ర పద్ధతులను పరిగణించండి. ప్రయాణాల విషయానికి వస్తే ఈ సంవత్సరం సాధారణంగా ఉంటుంది. అయినప్పటికీ దూర ప్రయాణాలు సాధ్యమవుతాయి. సంవత్సరం మొదటి భాగం మీ స్వస్థలాన్ని సందర్శించే అవకాశాన్ని అందించవచ్చు. మీరు మీ కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లవచ్చు. ఇది మీ మానసిక మరియు ఆధ్యాత్మిక సమతుల్యతను పెంచుతుంది. సంవత్సరం మొదటి అర్ధభాగంలో మీరు చాలా బిజీగా ఉంటారు. అయితే సంవత్సరం గడిచే కొద్దీ మీ భక్తి మరియు విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ కాలం మతపరమైన కార్యకలాపాలు మరియు దానధర్మాలలో పాల్గొనడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది మీకు మానసిక ప్రశాంతతను మరియు ఆధ్యాత్మిక సంతృప్తిని అందిస్తుంది. కొత్త పెట్టుబడులను ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి సమయం కానీ కొన్ని నష్టాలు ఉంటాయి. తల్లిదండ్రులతో సహా కుటుంబ సభ్యులందరి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. 2026 సంవత్సరంలో మీ వృత్తిపరమైన స్థాయిలో పెరుగుదల ఉంటుంది. సెప్టెంబర్లో వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణించాల్సి రావచ్చు. ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. మీరు స్టాక్ మార్కెట్లో కొన్ని నష్టాలను చవిచూసే అవకాశముంది. కాబట్టి ఆలోచించి ముందుకు సాగండి. మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది. అనేక సంతోషకరమైన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం మీ జీవితంలో మంచి సమయం జూలై తర్వాత వస్తుంది. 2026లో కొన్ని నెలలు మీకు అంత మంచిది కాదు. కాని ఆ తర్వాత చివరకు మీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది. నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉండడంతో మీరు సుదీర్ఘమైన సంఘటన ప్లాన్ చేసుకోవచ్చు. సెప్టెంబర్లో మీ కుటుంబ సభ్యులకు ఆనందం మరియు శాంతితో నిండి ఉంటుంది. కాని కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. మీరు మీ భాగస్వామితో నిజాయితీగా ఉండాలి. జూలై 2026 తర్వాత మీరు మీ వ్యక్తిగత జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి రావచ్చు. ఈ సమయంలో మీ జీవితానికి మంచి సంవత్సరం అవుతుంది. అది కూడా మీరు కోరుకునే పనిలో. 2026లో కన్యారాశి వారికి ఉత్తమ పరిహారాలు. కెరీర్ కోసం ముఖ్యమైన సమావేశాలకు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించండి. ఆర్థిక విషయాలకు సంబంధించి ఎల్లప్పుడూ ఒక వెండి నాణం లేదా కొన్ని బియ్యపు గింజలను తెల్లటి వస్త్రంలో చుట్టి ఉంచండి. చేయదగినవి మరియు చేయకూడనివి. మీ నెట్వర్కింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. సోషల్ మీడియాను ఉపయోగించండి.
ఆఫీసు పనితో మీమీద అధిక భారం మోపకుండా ఉండండి. మీ క్లయింట్లు లేదా సహచరులతో విభేదాలు రాకుండా ఉండటానికి ప్రయత్నించండి. 2026 తులారాశి రాశిఫలాలు. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. 2026 సంవత్సరం తులారాశివారికి గొప్ప సంవత్సరంగా ఉండబోతోంది. ఈ సంవత్సరం మీ జీవితంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. జూన్ వరకు మీకు మీ కెరీర్లో కొన్ని సమస్యలు రావచ్చు. అయితే మీరు పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు మరియు వాటిని తెలివిగా నియంత్రించగలరు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం లేదా విద్య గురించి ఆందోళనలు ఉండవచ్చు. మానసిక ప్రశాంతతను సాధించడానికి ప్రయత్నించండి. అయితే ఆర్థికంగా 2026 మీకు మంచిగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. సంవత్సరం రెండవ భాగంలో మీరు మీ ఆహారపు అలవాట్ల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కెరీర్లో పురోగతి మరియు కొత్త అవకాశాలు లభించే అవకాశముంది. మీరు రాజకీయాలు లేదా కార్యాలయంలో ఊహించని మార్పులను ఎదుర్కోవలసి రావచ్చు. ఈ 2026 సంవత్సరం మీకు అదృష్టం, అడ్డంకులు, ఆకస్మిక లాభాలు మరియు సృజనాత్మక ప్రతిభతో నిండిన ప్రయాణం లాంటిది. మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రేరణ పొందుతారు. ఈ సంవత్సరం మీలో దాగి ఉన్న ప్రతిభను కనుగొనవచ్చు. మీరు ఈ ప్రతిభ వల్ల డబ్బు సంపాదించవచ్చు లేదా వాటి కారణంగా కీర్తి మరియు గుర్తింపు పొందవచ్చు. అయితే ఇది ప్రేమ సంబంధాలలో మరియు పిల్లలలో కూడా అపార్థాలకు కారణం కావచ్చు. మీ ఆరోగ్యం మరియు ఉద్యోగంలో కొన్ని హెచ్చుతగ్గులు కనిపించవచ్చు. మీరు కొంత వెన్ను నొప్పిని కూడా అనుభవించవచ్చు. సంవత్సరాంతానికి దగ్గరగా మీ స్నేహితులు మరియు సామాజిక వర్గాల నుండి ఆకస్మిక లాభాలు మరియు వారి మద్దతును చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు. కెరీర్ పరంగా ఇది మీకు అదృష్ట సంవత్సరం మరియు కొన్ని హెచ్చుతగ్గుల తర్వాత మీరు పెరుగుతూనే ఉంటారు. ఆర్థికంగా ఈ సంవత్సరం బాగుంటుంది, కానీ కొన్ని అడ్డంకులు కూడా రావచ్చు. అక్టోబర్లో అధిక పనిభారం కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం రెండవ భాగంలో మీరు ఉద్యోగ ప్రమోషన్ పొందవచ్చు లేదా మీ వ్యాపార విస్తరణకు ప్రణాళిక వేయవచ్చు. ఈ సంవత్సరం కొన్ని అద్భుతమైన క్షణాలను అనుభవిస్తారు. మీ వృత్తి మరియు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. సీనియర్ అధికారులు లేదా ప్రభావవంతమైన వ్యక్తులు మీ పనిని అభినందిస్తారు మరియు విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. పనితో పాటు మీరు గృహ జీవితంలో ముందంజ వేస్తారు మరియు మీ ప్రియమైన వారి హృదయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తారు. ఈ సంవత్సరం ఓర్పు మరియు తెలివైన నిర్ణయం తీసుకోవడం అవసరం. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మరియు సమతుల్య దినచర్యను నిర్వహించడం ముఖ్యం. ఈ సమయంలో చట్టపరమైన విషయాలు మరియు కోర్టు సంబంధిత వ్యవహారాలలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. మీరు మీ పనులలో నిజాయితీగా వ్యవహరించాలి అని సలహా ఇస్తున్నాము. దాని ప్రభావం సేవ, ఉద్యోగం మరియు పోటీపై బలంగా ముడిపడి ఉంటుంది. అక్కడ మీ కృషి ఫలితాలను ఇస్తుంది. నవంబర్ తర్వాత మీ ఇంట్లో మరియు కుటుంబ జీవితంలో ఒత్తిడి తలెత్తవచ్చు. మీరు ఓపికగా మరియు భావోద్వేగ సమతుల్యతతో నిర్వహించాల్సిన కొన్ని గృహ సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీరు మీ వ్యాపారంలో కొత్త అవకాశాలను కూడా గుర్తించగలరు మరియు మీరు కొత్త ఉత్పత్తి లేదా సేవను ప్రారంభించాలని ప్లాన్ చేసి ఉంటే ఇది దానికి విజయవంతమైన సమయం కావచ్చు. అదనంగా మీరు వ్యాపార భాగస్వాములు లేదా పెట్టుబడిదారుల నుండి మద్దతు పొందవచ్చు. ఇది అభివృద్ధి చేసుకోవడానికి మరియు ఆర్థిక ప్రయోజనాలను పొందడానికి మీకు సహాయపడుతుంది. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది సరైన సమయం అవుతుంది. కానీ సంభావ్య నష్టాలను నివారించడానికి మీరు ఆర్థిక నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. తులారాశివారు జీవితంలోని ప్రతి రంగంలో ఎల్లప్పుడూ సామరస్యాన్ని కోరుకుంటారు. మీరు సహజంగానే విభేదాలను నివారిస్తారు మరియు వివాదాలను పరిష్కరించే తెలివిని కలిగి ఉంటారు. మీ చక్కదనం మరియు దయ నలుగురిలో మిమ్మల్ని ఆకర్షణీయంగా చేస్తాయి. మీకు అందం, కళ మరియు సౌందర్యపరంగా ఆహ్లాదకరమైన అన్ని విషయాల పట్ల లోతైన ప్రేమ ఉంది. మీరు సృష్టించే ప్రదేశాలలో మీ బలమైన శైలి భావన ప్రతిబింబిస్తుంది. మీరు నిర్ణయం తీసుకోవడంలో ఆలోచనాత్మకంగా మరియు న్యాయంగా ఉన్నప్పటికీ మీరు అందరి దృక్కోణాలకు అనుగుణంగా ఉండటానికి ప్రయత్నించేటప్పుడు కొన్నిసార్లు మీరు అనిశ్చితంగా ఉండాల్సి రావచ్చు. మీరు జీవితంలోని అనేక అంశాలలో పెరుగుదల మరియు ఉత్సాహాన్ని అనుభవిస్తారు. అయితే పరివర్తనల సమయంలో తలెత్తే సవాళ్లను మీరు గుర్తుంచుకోవాలి. సాధారణంగా తులా రాశివారు శాంతి,
ప్రియులు మరియు మాటలతో సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. చిన్న చిన్న విషయాలకు స్పందించకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీ కెరీర్ రంగంలో మరియు కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో మెరుగ్గా ఉంటారు. కొంతమంది ఈ రాశివారికి ఉద్యోగ మార్పు, పదోన్నతి మరియు ఇల్లు మారే అవకాశముంది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనే మీ ధోరణి మీకు సంతోషకరమైన అవకాశాలను ఇస్తుంది. మొత్తం మీద ఈ సంవత్సరం మీకు అద్భుతమైన కాలం కావచ్చు. 2026లో తులారాశివారికి పరిహారాలు. కెరీర్ కోసం ప్రతి శుక్రవారం మీ స్నానానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ లేదా రోజు ఎసెన్షియల్ ఆయిల్ జోడించండి. డబ్బు విషయాల కోసం సంపదను ఆకర్షించడానికి మరియు మీ ఆర్థిక పరిస్థితులపై సుకునివి ప్రభావాన్ని పెంచడానికి మీ వాలెట్ లేదా డెస్క్ డ్రాయర్లో ఒక చిన్న వెండి ముక్కను ఉంచండి. చేయదగినవి మరియు చేయకూడనివి. ఉన్నతాధికారులతో లేదా సహచరులతో విభేదాలు రాకుండా ఉండండి. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నీరు అందించండి. ఒక కొబ్బరికాయ తీసుకుని దానిని మీ తలపై 7 సార్లు తిప్పి ప్రవహించే నీటిలో వేయండి. 2026 వృశ్చిక రాశి రాశిఫలాలు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశివారికి 2026 సంవత్సరం గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. సహజ దృఢ సంకల్పం మరియు అభిరుచి మిమ్మల్ని కొత్త అవకాశాల వైపుకి దారితీస్తుంది. కానీ జూన్ తర్వాత సమయం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తవచ్చు. ఖర్చులు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు. నవంబర్లో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు మీ ఇమేజ్కి హాని కలిగించవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆస్తిలో పెట్టుబడి పెట్టడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వృత్తి జీవితంలో మీరు ఊహించని మార్పులను ఎదుర్కోవచ్చు. ఆర్థికంగా సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. మీరు ఓర్పు మరియు జ్ఞానంతో పనిచేయాల్సి ఉంటుంది. మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సోమరితనం వల్ల చదువులో అడ్డంకులు ఏర్పడవచ్చు. మీ కెరీర్లో మరియు మీ కుటుంబ జీవితంలో కూడా పరివర్తనతో నిండి ఉంటుంది. మెరుగైన ఉద్యోగం లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి మీరు మీ కుటుంబం నుండి దూరంగా వెళ్లవచ్చు. మీరు అకస్మాత్తుగా మీ కెరీర్ను మార్చుకోవాలని నిర్ణయించుకోవచ్చు. మీలో దాగి ఉన్న ప్రతిభను పరిశోధించడానికి మరియు అన్వేషించడానికి ఈ సంవత్సరం అనువైనది. మీ అదృష్టం పెరుగుతుంది. మీ అడ్డంకులు తొలగిపోతాయి. ఇది మీకు పని లేదా విశ్రాంతి కోసం ప్రయాణించే అవకాశాలను కూడా తీసుకురావచ్చు. మీ సృజనాత్మక ప్రతిభ మరియు అభిరుచి ఈ సంవత్సరం పూర్తి సమయం వ్యాపారంగా మారవచ్చు. ఇది మీకు కొత్త అవకాశాలు మరియు శ్రేయస్సును తెస్తుంది. వృశ్చిక రాశివారు తీవ్రమైన ఉద్వేగభరితమైన మరియు దృఢ సంకల్పం కలిగినవారు. మీ జీవితాన్ని మార్చే మీ సామర్థ్యం మిమ్మల్ని ప్రత్యేకంగా ఉంచుతుంది. మీరు సహజంగా మరియు సృజనాత్మకంగా ఉంటారు. తరచుగా ఇతరులు పరిష్కరించలేని సమస్యలను మీరు చాలా తెలివిగా పరిష్కరిస్తారు. మీరు శ్రద్ధ వహించే వారి పట్ల చాలా విధేయులుగా ఉన్నప్పటికీ మీరు మీ భావాలను మరియు ఆలోచనలను కూడా కాపాడుకుంటారు. దీనివల్ల ఇతరులు మీ మనసులో నిజంగా ఏముందో తెలుసుకోవడం కష్టమవుతుంది. బయటి వ్యక్తుల నుండి మద్దతు ఉంటుంది, కానీ అంతర్గత పరిస్థితి గందరగోళానికి కారణమవుతుంది. అయినప్పటికీ మీరు మీ ప్రయత్నాలలో కూడా విజయం సాధిస్తారు. 5వ ఇంటి నుండి శని సంచారం విద్య, పిల్లలు, కోరికలు మరియు ఆకాంక్షలకు సంబంధించిన విషయాలను ప్రభావితం చేస్తుంది. మీ పిల్లలకు సంబంధించిన కొన్ని సవాళ్లను మీరు ఎదుర్కోవచ్చు, కానీ మీ సహనం మరియు అవగాహన సమస్యలను పరిష్కరించగలవు. సంవత్సరం ప్రారంభంలో ఇంట్లో అశాంతి మరియు ఉద్రిక్తత వాతావరణం ఉండవచ్చు. కుటుంబ సభ్యుడి ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు. దీనితో పాటు గృహ సంబంధాలలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు. సంవత్సరాంతానికి ముందు మీ ఇల్లు మరియు కార్యాలయంలో తప్పుగా మాట్లాడకుండా ఉండటం మంచిది. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో మీ జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు అకస్మాత్తుగా జరగవచ్చు. మీరు నియంత్రణలో ఉండి శాంతిని కాపాడుకోవాల్సిన సమయం ఇది. జూన్ తర్వాత ప్రయాణం ఉన్నత విద్య మరియు విదేశాలకు సంబంధించిన విషయాలలో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు సామాజిక ప్రతిష్టలో విస్తరణ సమయాన్ని కూడా చూడవచ్చు మరియు మీకు కొత్త అవకాశాలు తెరవవచ్చు. అక్టోబర్ 31 తరువాత మీ కెరీర్లో విజయం మరియు పురోగతికి సమయం, కానీ మీరు కార్యాలయంలో మీ కృషి మరియు అంకిత భావాన్ని పెంచుకోవాలి. నవంబర్ తర్వాత కుటుంబ జీవితంలో కొంత మెరుగుదలకు దారి తీయవచ్చు.
ఈ సమయంలో మీరు కష్టపడి పని చేయాలి. ఈ సంవత్సరం మీకు ప్రత్యేక అవకాశాలు లభించవచ్చు. ఇది మీ జీవితంలో సమతుల్యత మరియు శ్రేయస్సును తెస్తుంది. ఈ సంవత్సరం ప్రయాణ విషయాలలో చాలా మార్పులు ఉంటాయి. దీనితో పాటు పిల్లల విషయాలలో కూడా కొన్ని సానుకూల ఫలితాలు ఉంటాయి. గురు సంచారము తర్వాత మీ పిల్లలు ఉన్నత విద్యపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. వారు తమ తెలివితేటలు మరియు అవగాహనను ప్రదర్శిస్తారు మరియు విద్యారంగంలో మంచి ఫలితాలను పొందుతారు. మీ పిల్లలు ఏదైనా పోటీ పరీక్ష రాస్తుంటే ఈ సమయం వారికి శుభప్రదంగా ఉంటుంది. వృశ్చిక రాశివారికి ప్రేమ వ్యవహారాల పరంగా ఈ సంవత్సరం చాలా మంచిది. ఆరోగ్యపరంగా సంవత్సరం మొదటి సగం చాలా బాగుంటుంది. 2026 సంవత్సరంలో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు అదనపు జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం కెరీర్ రంగంలో చాలా ఒత్తిడి ఉండవచ్చు. కాని కొంత ఉపశమనం కలిగించే క్షణాలు కూడా ఉంటాయి. జీవితంలోని కొన్ని అంశాలలో మీరు అడ్డంకులను ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా మీ వ్యక్తిగత జీవితంలో సవాళ్లు తలెత్తవచ్చు. సంబంధాలలో ఎలాంటి అపార్థాలు రాకుండా ఉండడానికి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశివారు హృదయంలో ఎక్కువ మక్కువ కలిగి ఉంటారు. 2026 సంవత్సరానికి సంబంధించిన మీ అంచనాలు కూడా ఇదే చెప్తున్నాయి. గ్రహ సంచారం మీ పురోగతికి సహాయపడుతుంది. కాని అది మిమ్మల్ని కొన్ని పరిమితులను ఎదుర్కొనేలా చేస్తుంది. నవంబర్లో ప్రేమ సంబంధాలు మీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మరియు మీరు మీ జీవితంలోని ప్రేమను పొందే అవకాశముంది. ఇప్పటికే సంబంధంలో ఉన్న స్థానికులు తమ భాగస్వామి నుండి పూర్తి ప్రేమ మరియు సంరక్షణ పొందుతారు. ఈ సంవత్సరం వివాహిత జంటలకు పిల్లలు గొప్ప ఆనందాన్ని ఇస్తారు. మార్చి తర్వాత వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తమీద 2026 సంవత్సరం మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది మరియు జీవితంలోని ప్రతి అంశాన్ని అన్వేషించాలని మీరు భావిస్తారు. 2026లో వృశ్చిక రాశివారికి పరిహారాలు. కెరీర్ కోసం మీ గదిలో నైరుతి లేదా వాయువ్య మూలలో క్రిస్టల్ తాబేలును ఉంచండి. డబ్బు కోసం మీ వార్డ్రోబ్లోని సేఫ్లో బియ్యంతో నిండిన మట్టికుండను ఎర్రటి గుడ్డలో కప్పి ఉంచండి. చేయదగినవి మరియు చేయకూడనివి స్వల్పకాలిక లాభాలకు బదులుగా దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి. షార్ట్ కట్లు తీసుకుని ముహాజనిత పెట్టుబడులు పెట్టడం మానుకోండి. ఆలయ పూజారికి, మత గురువుకు, పెద్దలకు మరియు బ్రాహ్మణులకు సేవ చేయండి. 2026 ధనుస్సు రాశి రాశిఫలాలు. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. 2026 సంవత్సరం ధనుస్సు రాశివారికి చాలా బాగుంటుంది. కొత్త విషయాలను నేర్చుకోవడంలో అభివృద్ధి చెందుతారు. మీ సానుకూల దృక్పథం ప్రతి పరిస్థితిలోనూ సానుకూలతను చూడటానికి మీకు సహాయపడుతుంది. సంపద మరియు జ్ఞానం పెరిగే సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. జ్ఞానం గురించి చెప్పాలంటే 2026 విద్యార్థులకు చాలా మంచి సమయం. మీ వ్యాపారం పెరుగుతుంది. దీనితో భాగస్వాములు కూడా మీతో చేరవచ్చు. కాని సహోద్యోగులతో విభేదాలు ఆందోళన కలిగించే విషయంగా మారవచ్చు. గృహ సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు చాలా పెద్ద ఆలోచనలు, చర్చలు మరియు జీవితంలోని లోతైన అర్థాలలోకి ప్రవేశించడానికి ఇష్టపడతారు. నిజాయితీ మీ బలమైతే కొన్నిసార్లు మీ ముక్కుసూటి మాటలు చాలా సూటిగా కనిపిస్తాయి. మీరు మీ స్వేచ్ఛను విలువైనదిగా భావిస్తారు. ఈ సంవత్సరం కొన్ని రంగాలలో మీరు విజయం సాధిస్తారు. కాని కొన్ని చోట్ల మీరు అడ్డంకులు లేదా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు ప్రతి పరిస్థితిలోనూ ఓపికగా ఉండాలి మరియు ప్రతి అడుగును ఆలోచనాత్మకంగా వేయాలి. మీరు సంవత్సరం మొదటి అర్ధభాగంలో మీ నైపుణ్యాలను నేర్చుకుంటారు లేదా ముఖ్యమైన జ్ఞానాన్ని పొందుతారు. రెండవ భాగంలో మీరు ఈ నైపుణ్యాల ద్వారా డబ్బు ఆర్జించగలుగుతారు. మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి లేదా కొత్త ఆస్తులను సృష్టించడానికి సంబంధించిన అడ్డంకులను ఎదుర్కోవచ్చు. మీ కెరీర్కు సంబంధించిన కృషిని కూడా శని కోరుతుంది. మీ సుదూర ప్రయాణ ప్రణాళికలు ఆలస్యం కావచ్చు లేదా రద్దు కావచ్చు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు మీ తోబుట్టువులతో పాటు పొరుగువారితో గొడవలను నివారించడానికి ప్రయత్నించాలి. వ్యాపారం పెరుగుతుంది, కాని సహోద్యోగులతో విభేదాలు ఉండవచ్చు. నిరుద్యోగులు ఉద్యోగం పొందడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు సానుకూల ఆలోచనలతో నిండి ఉంటారు.
మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబిస్తారు. ఈ సంవత్సరం చివరిలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారవచ్చు. దీని కారణంగా మీరు మీ కృషికి పూర్తి ఫలాలను పొందుతారు. ఆర్థికంగా సంవత్సరం మొదటి అర్ధభాగం అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారానికి సంబంధించిన కొత్త అవకాశాలను తెస్తుంది. మీ పని రంగంలో స్నేహితులు, సహోద్యోగులు మరియు జీవిత భాగస్వామి మద్దతు మీకు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడంలో మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. ముఖ్యంగా మీడియాతో సంబంధమున్నవారికి చాలా మంచిది. ఈ సంవత్సరం మీడియా వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రేమ సంబంధాలలో సానుకూలత ఉంటుంది. కాని సంవత్సరం రెండవ అర్ధభాగంలో పిల్లలకు సమస్యలు ఉండవచ్చు. ధనుస్సు రాశివారికి ఈ సంవత్సరం ప్రారంభం గురించి మాట్లాడుకుంటే మీరు మీ గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు. మీరు ఓపికగా మరియు అవగాహనతో పనిచేస్తే మీరు అనేక సవాళ్లను అధిగమించవచ్చు. గ్రహాల ప్రభావం కారణంగా వివిధ రంగాలలో మార్పులు ఉంటాయి. శనికోణం కారణంగా మీరు ఈ పరిస్థితిలో పనిలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. కాని మీ కృషి మరియు నిజాయితీ పని కారణంగా మీరు దానిలో విజయం సాధిస్తారు. కొన్ని కుటుంబ పరిస్థితులు చెదిరిపోవచ్చు. ఈ సమయంలో ఇంటి నుండి దూరంగా పనిచేయడానికి లేదా స్థానం మార్చడానికి కూడా అవకాశముంటుంది. విదేశాలలో పని చేయాలనుకునే వారికి లేదా అక్కడ స్థిరపడాలని ఆలోచిస్తున్న వారికి అవకాశాలు లభిస్తాయి. సంవత్సరం మొదటి అర్ధభాగంలో మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. జూన్ తర్వాత శారీరక మరియు మానసిక ఇబ్బందులను సూచిస్తుంది. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అక్టోబర్లో మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు కార్యాలయంలో మిశ్రమ ఫలితాలను పొందవచ్చు. కొన్నిసార్లు మీ ప్రయత్నాలు సరిపోవని మీరు భావిస్తారు. కాని సమస్యలు తాత్కాలికమైన గుర్తుంచుకోండి. సంవత్సరం ప్రారంభంలో ఫిబ్రవరి 1 వరకు ప్రేమ మరియు వివాహ విషయాలలో కొన్ని సమస్యలను కలిగిస్తుంది. అక్టోబర్ నెలలో కూడా సంబంధాలలో ఉద్రిక్తత ఏర్పడవచ్చు. మీరు మీ సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోవాలి. ప్రయాణపరంగా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఉద్యోగాలలో నిమగ్నమైన వ్యక్తులకు బదిలీ సాధ్యమే కాని ఈ బదిలీ అనుకూలమైన ప్రదేశంలో జరగడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్లవచ్చు. ఇది మీ జీవితంలో కొత్త అవకాశాలు మరియు అనుభవాలను తెస్తుంది. ఈ 2026 సంవత్సరంలో కొంత మానసిక ఒత్తిడిని మరియు ఆరోగ్య సంబంధిత సమస్యలను సృష్టించగలదు. తోబుట్టువులతో కొంత మానసిక ఆందోళనను పెంచవచ్చు. ఈ సమయంలో మీరు మీతో పాటు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మరియు మానసిక శాంతిని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. 2026లో ధనుస్సు రాశివారికి పరిహారాలు. కెరీర్ కోసం ముఖ్యమైన సమావేశాలకు ముందు చక్కెర కలిపిన 1 గ్లాసు నీరు త్రాగాలి. ఆర్థిక పరంగా పాలు, పెరుగు, నెయ్యి వంటి పాల ఉత్పత్తులను అవసరమైన వారికి దానం చేయండి. చేయదగినవి మరియు చేయకూడనివి. ఏ పనిని అయినా వాయిదా వేయకుండా ఉండండి మరియు మీ బాధ్యతలను నెరవేర్చండి. మీ నైపుణ్యాలను పెంచుకోండి మరియు కొత్త విషయాలు నేర్చుకోండి. మీ ఓర్పును కాపాడుకోండి మరియు క్రమశిక్షణతో ఉండండి. 2026 మకర రాశి రాశిఫలాలు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. మకర రాశివారికి 2026 అంచనాల ప్రకారం ఈ సంవత్సరం జీవితంలోని అనేక రంగాలలో సవాళ్లు మరియు విజయాల మిశ్రమాన్ని తెస్తుంది. కాని రెండవ అర్ధభాగం వృద్ధి, స్థిరత్వం, జమ మరియు భావోద్వేగ సంతృప్తిని ఇస్తుంది. ఈ సంవత్సరం గ్రహ సంచారాలు మిమ్మల్ని అనుకూలత, లోతైన సంబంధాలు, కెరీర్ పురోగతి మరియు ఆర్థిక భద్రత వైపు నెట్టివేస్తాయి. అదే సమయంలో ఆరోగ్యం మరియు కుటుంబ శ్రేయస్సుపై దృష్టి పెట్టడానికి కూడా మీకు సహాయపడతాయి. ఈ 2026 సంవత్సరంలో మీరు మీ కెరీర్లో గణనీయమైన పురోగతి సాధించవచ్చు. కష్టపడి పనిచేయడంలో విస్తరణ ఉంటుంది. జనవరిలో అనేక సానుకూల మార్పులు కనిపిస్తాయి. అయితే మహిళలకు ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మీరు వ్యాపార రంగంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు. సంవత్సరం మొదటి అర్ధభాగంలో మీరు శక్తివంతంగా ఉంటారు. మీరు అనేక వనరుల నుండి డబ్బు పొందుతారు. మీ నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ఈ సంవత్సరం లాభం మరియు విజయం మీ తలుపు తడుతుంది. అయితే ఈ సంవత్సరం ఖర్చులలో కొంత పెరుగుదల ఉంటుంది.
వాణిజ్యపరంగా కూడా సంవత్సరంలో మొదటి 6 నెలలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మకర రాశివారు ఆచరణాత్మక సంయమనం మరియు కష్టపడి పనిచేసే స్వభావానికి ప్రసిద్ధి చెందారు. మీరు దీర్ఘకాలిక లక్ష్యాలపై మరియు స్థిరమైన భవిష్యత్తును నిర్మించడంపై దృష్టి పెడతారు. మీ బాధ్యతాభావం మిమ్మల్ని వ్యక్తిగత జీవితంలో లేదా కార్యాలయంలో ఆధారపడేలా చేస్తుంది. మీ స్థిరమైన మనస్తత్వం, తర్కం మరియు సహనంతో సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది. మరియు మీ పట్టుదల మీకు తోడుగా ఉంటుంది. అంటే మీరు సులభంగా దేనిని వదులుకోరు. నమ్మకం ఏర్పడిన తర్వాత మీ విధేయత లోతుగా పెరుగుతుంది. ఈ సంవత్సరం మీ కృషి సామర్థ్యం, విశ్వాసం, కమ్యూనికేషన్, సృజనాత్మకతను బలోపేతం చేస్తుంది. మీ నైపుణ్యాలు మెరుగుపడవచ్చు. ఇది మీ ఆలోచనలను మెరుగైన రీతిలో ప్రదర్శించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ సమయం మీరు శత్రువులు, పోటీలు మరియు సవాళ్లను ఎదుర్కోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు కష్టపడి పనిచేయడం మరియు బలమైన నాయకత్వం అవసరం. మకర రాశివారికి ఈ 2026లో సోదరులకు సంబంధించిన అంశాలు లేదా వారి జీవితాలకు సంబంధించిన అంశాలు ప్రభావం చూపుతాయి. మీ జీవితంలోని వివిధ అంశాలను ప్రభావితం చేసే ముఖ్యమైన మార్పులను ఇవ్వగలదు. మకర రాశివారికి ఈ 2026 మీ సంపదను విస్తరించడానికి, కొత్త లక్ష్యాలను సాధించాలనే కోరికను తెస్తుంది. అయితే ఇది మీ కమ్యూనికేషన్తో పాటు ఆహారపు అలవాట్లను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. సంవత్సరం మొదటి అర్ధభాగంలో మీరు విదేశీ దేశం నుండి ఉద్యోగ అవకాశాలను కూడా పొందవచ్చు. జూన్ 2 తర్వాత మీరు కొత్త అవకాశాలను పొందుతారు మరియు కొత్త సైడ్ బిజినెస్ను ప్రారంభించవచ్చు. ఈ 2026లో మీకు భయాలు మరియు ప్రమాదాలు పెరగవచ్చు. కానీ ఇది ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి మీకు మెరుగైన అంతర్దృష్టి శక్తిని కూడా ఇస్తుంది. అనవసరమైన ఖర్చులు నివారించండి. వాటికి దూరంగా ఉండటానికి బడ్జెట్ను రూపొందించండి. మరియు నష్టాలను నివారించడానికి మీరు ఈ సమయంలో సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టడానికి లేదా ఆదా చేయడానికి తెలివిగా ప్రయత్నించాలి. ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండండి. సంవత్సరం ప్రారంభంలో కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. సోదరులు లేదా ఇతర కుటుంబ సభ్యులతో ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. అధిక శ్రమను నివారించండి మరియు క్రమం తప్పకుండా విరామం తీసుకోండి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన సమయం ఇది. ఆరోగ్యపరంగా క్రమం తప్పకుండా వ్యాయామం మరియు సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టండి. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే ఎటువంటి పెద్ద సమస్య తలెత్తదు. సంవత్సరం రెండవ భాగంలో మీ పని సామర్థ్యం మరియు హోదా మెరుగుపడవచ్చు మరియు విస్తరించవచ్చు. మీరు మీ పనిలో పూర్తి కృషి మరియు అంకిత భావంతో నిమగ్నమై ఉంటారు. ఇది మీరు కార్యాలయంలో గౌరవం మరియు విజయాన్ని పొందుతారని సూచిస్తుంది. ఈ సమయంలో మీ సామాజిక జీవితం కూడా మెరుగుపడుతుంది. మీరు సరైన ప్రణాళిక వేసుకుని ప్రశాంతంగా పనులు చేస్తే మీరు ఎలాంటి ఇబ్బందులను అయినా ఎదుర్కోగలుగుతారు. కేతువును ప్రభావం వల్ల ఆకస్మిక సంఘటనలు మరియు మార్పులతో ముడిపడి ఉంటుంది. ఈ సమయం మీ జీవితంలో ఊహించని మార్పులను తీసుకురావచ్చు. కానీ ఈ సమయంలో మీరు సహనం మరియు సంయమనం పాటించాలి. ఏదైనా లోతైన మానసిక సంఘర్షణను అధిగమించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కానీ దీనికోసం మీరు మీ మానసిక స్థిరత్వాన్ని కాపాడుకోవాలి. ఈ సంవత్సరం మీరు మీ పనిలో చురుగ్గా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి మరియు మీ పని శక్తిని మెరుగుపరుచుకోవడానికి ఇది సమయం. మీ ధైర్యం మరియు కృషి ఏదైనా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడంలో మీకు విజయాన్ని తెస్తాయి. సంవత్సరం ప్రారంభంలో మీ వ్యక్తిగత మరియు భావోద్వేగ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో సంబంధాలలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. కాని మీరు తెలివిగా పనిచేస్తే ఈ సమస్యలకు పరిష్కారాలు కూడా సాధ్యమే. 2026లో మకర రాశివారికి పరిహారాలు వీలైనప్పుడల్లా శనగపప్పు లేదా ఆవాలు వంటి పసుపు రంగు వస్తువులను దానం చేయండి. కుటుంబంలో శాంతి మరియు ఐక్యతను పెంపొందించడానికి మీ గదిలో తూర్పు గోడపై సూర్య భగవానుడి విగ్రహాన్ని వేలాడదీయండి. చేయదగినవి మరియు చేయకూడనివి మీ ప్రణాళికలను ముందుగానే ఇతరులతో పంచుకోకండి. మీ ఆర్థికాలను వ్యూహాత్మకంగా మరియు నైపుణ్యంగా ప్లాన్ చేసుకోండి. కెరీర్ విస్తరణపై దృష్టి పెట్టండి మరియు బలమైన భాగస్వామ్యాలను నిర్మించండి. 2026 కుంభరాశి రాశిఫలాలు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4,
అవమానం 2026 కుంభరాశి వారికి అదృష్ట సంవత్సరం. మీ అభిరుచి మరియు సృజనాత్మకత పెరుగుతుంది, కొత్త అవకాశాలు లభిస్తాయి. కెరీర్లో పురోగతి సంకేతాలు ఉన్నాయి. మీరు మీ లక్ష్యాలను సాధించగలుగుతారు మరియు ఈ సంవత్సరం మీకు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. సంవత్సరం ప్రారంభం నుండి మీ సంపాదన గణనీయంగా పెరుగుతుంది. కానీ అనవసరమైన ఖర్చుల కారణంగా మీరు ఆ సంపదను నిలుపుకోవడంలో మరియు పొదుపు చేయడంలో ఇబ్బంది పడతారు. అయితే అటువంటి పరిస్థితిని నివారించడానికి పెట్టుబడులు పెట్టవచ్చు. మీ వివాహం మరియు సంబంధాలకు చాలా శ్రద్ధ అవసరం కావచ్చు మరియు మీరు మీ భాగస్వామితో చాలా విభేదాలను ఎదుర్కోవలసి రావచ్చు. అయితే అక్టోబర్ 31 తర్వాత పరిస్థితులు చల్లబడతాయి. వృత్తి జీవితం అనేక అవకాశాలతో గొప్ప వృద్ధిని సాధిస్తుంది. మీ కృషి విజయవంతమైన ఫలితాలను ఇస్తుంది మరియు బహుళజాతి సంస్థలు సంతృప్తికరమైన ఉద్యోగాలను అందించగలవు. సహోద్యోగులతో సంబంధాలలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబం లేదా స్నేహితులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా అస్థిర మార్కెట్ పరిస్థితులలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థికంగా ఆరోగ్యపరంగా క్రమం తప్పకుండా తనిఖీలు చేయడం ముఖ్యం. మీ దినచర్యలో క్రమం తప్పకుండా వ్యాయామం మరియు సమతుల్య ఆహారాన్ని చేర్చుకోండి. ఈ 2026 కుంభరాశి వారికి సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగ విజయ అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఈ సంవత్సరం మీకు కొత్త ఆలోచనలు మరియు పరిష్కారాలను పరిచయం చేస్తుంది. మీరు మీ వృత్తిలో ప్రయోగాలు చేయడానికి మరియు గణనీయమైన మార్పులు చేయడానికి ప్రేరణ పొందుతారు. సృజనాత్మకత మరియు నాయకత్వ సామర్థ్యాలు మెరుగుపడతాయి. మీరు వివిధ కార్యకలాపాలతో బిజీగా ఉంటారు. ఇది కష్టంగా అనిపించినప్పటికీ మీ ఉత్సాహం మిమ్మల్ని విజయానికి నడిపిస్తుంది. కొత్త పరిష్కారాలు కెరీర్ వృద్ధికి దారితీస్తాయి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఇది అనుకూలమైన సమయం. ప్రణాళికలను తెలివిగా అమలు చేయడం వల్ల విజయం లభిస్తుంది. గ్రహాల ప్రభావం కారణంగా ఈ సంవత్సరం కుంభరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. సంవత్సరం మొదటి అర్ధభాగంలో మీరు అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఈ సమయంలో మీ సంపాదన పెరుగుతుంది. 2026 జాతకం ప్రకారం మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీరు వేరే చోట స్థిరపడే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం మీ కోరికలను నెరవేర్చుకోవడానికి సరైన సమయం. సహోద్యోగులు మరియు సీనియర్ ఉద్యోగుల సహకారం మీ లక్ష్యాన్ని సాధించడంలో మీకు సహాయపడుతుంది. తరచుగా సమాజ సేవలో లేదా సామాజిక కార్యకలాపాలలో పాల్గొంటారు. మీరు స్నేహపూర్వకంగా మరియు విశాల దృక్పథంతో ఉన్నప్పటికీ మీరు కొన్నిసార్లు భావోద్వేగ దూరాన్ని కొనసాగించవచ్చు. కొంత ఓపికతో మీరు ఏ పరిస్థితిని అయినా ఎదుర్కోగలుగుతారు. మీరు సాధారణంగా దూరదృష్టి కలిగి ఉంటారు. ఇది ఈ సంవత్సరానికి ఉత్తమ యోగం. అవసరమైన సమయాల్లో మీరు వేరువేరు వ్యక్తుల నుండి అప్పుడప్పుడు మద్దతు పొందవచ్చు. ఈ సంవత్సరం పని మరియు విశ్రాంతి రెండింటికి సంబంధించి ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో అనేక కొత్త పరిచయాలు ఏర్పరచుకోగలుగుతారు. జూన్ 2 తర్వాత ఉద్యోగార్థులకు పదోన్నతులు, బదిలీలు లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. సంవత్సరం చివరి నాటికి, ముఖ్యంగా అక్టోబర్ తర్వాత వ్యాపార భాగస్వామ్య అవకాశాలు పెరుగుతాయి. సహకారాన్ని కోరుకునే వారికి ఇది ఉత్తమ సమయం. భాగస్వామ్యాలలో కొన్ని అపార్థాలు రావచ్చు. అది గందరగోళం మరియు ఉద్రిక్తతకు దారితీయవచ్చు. తద్వారా మీ సామర్థ్యం దెబ్బతింటుంది. అందువల్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ధ్యానం మరియు విశ్రాంతి పద్ధతులను అభ్యసించడం ద్వారా సమతుల్యతను కాపాడుకోవడం మంచిది. 2026లో కుంభరాశి వారికి పరిహారాలు. ముఖ్యమైన సమావేశాలు లేదా కార్యక్రమాల సమయంలో ఆకర్షించడానికి మీ దుస్తులలో పసుపు రంగును ధరించండి లేదా చేర్చండి. మీ గదిలో 7 అంగుళాల రాగితో చేసిన సూర్యుని చిహ్నాన్ని ఉంచండి. చేయదగినవి మరియు చేయకూడనివి. సంతకం చేసే ముందు ముఖ్యమైన చట్టపరమైన పత్రాలను జాగ్రత్తగా చదవండి. మీ కెరీర్ లేదా ఆర్థిక విషయాలకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. 2026 మీనరాశి రాశిఫలాలు. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. మీనరాశివారికి 2026 సంవత్సరం ఆనందం, వ్యక్తిగత ఉత్సాహం మరియు సానుకూల పరివర్తన యొక్క క్షణాలను తెస్తుంది.
ముఖ్యంగా సంవత్సరం ప్రారంభంలో మీ జీవితానికి శక్తి మరియు ప్రేరణ లభిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో శని మిమ్మల్ని జీవితంలోని వివిధ అంశాలపై ముఖ్యంగా మీ పని మరియు వివాహ జీవితంపై ఎక్కువ దృష్టి పెట్టమని ప్రోత్సహిస్తుంది. వ్యక్తిగత వృద్ధికి మీరు కొన్ని కష్టమైన కాని అవసరమైన నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు. ఈ కాలంలో క్రమశిక్షణ మరియు అంకిత భావం అవసరం. వీటిని పాటిస్తే భవిష్యత్తులో గొప్ప విజయాన్ని పొందవచ్చు. నవంబర్ 25 వరకు విదేశీ సంబంధాలు లేదా ప్రయాణాల నుండి ప్రయోజనాలను పొందవచ్చు. ఆ తరువాత స్నేహాలు బలోపేతం అవుతాయి. ఈ సంవత్సరం మీలో దాగి ఉన్న భయాలు బయటపడవచ్చు మరియు మీరు ఒక పరిష్కారాన్ని చేరుకోవడానికి వాటిని ఎదుర్కోవలసి ఉంటుంది. మీ వేగం కొద్దిగా తగ్గుతుంది. మీ ఆరోగ్యం హెచ్చు తగ్గులకు లోనవుతుంది. అయితే మీరు మీ ఆస్తులను విస్తరించుకోగలుగుతారు మరియు కొత్త ఇల్లు కొనగలరు లేదా మీ ఉన్న ఇంటిని పునరుద్ధరించగలరు. మీ కృషి మరియు వార్పు కారణంగా మీ కెరీర్ మెరుగుపడుతుంది. కెరీర్లో కొత్త అవకాశాలు అందుబాటులో ఉండవచ్చు. కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఒంటరిగా ఉంటే జూన్ 2 తర్వాత మీరు మీ జీవిత భాగస్వామిని కనుగొనవచ్చు. మరియు మీరు విద్యార్థి అయితే మీరు మీ పరీక్షలలో చాలా బాగా రాణిస్తారు. మీ సృజనాత్మకత మరియు ప్రతిభ పెరుగుతుంది. అది మీకు గుర్తింపు మరియు లాభాలను తెస్తుంది. మీరు ఈ సంవత్సరం అనవసరమైన ఖర్చులను నివారించాలి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి మరియు మీ ఆరోగ్యాన్ని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. మరియు తగినంత విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. ఓర్పు మరియు అవగాహన అవసరం. ధ్యానం మరియు యోగా ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు మీ జీవితంలో క్రమశిక్షణ మరియు ఓర్పును అలవర్చుకుంటే ఈ సంవత్సరం మీకు చాలా ఫలవంతమైనది. మీనరాశివారికి ఈ 2026 సంవత్సరం మొదటి అర్ధభాగం సంచారము గృహ మరియు కుటుంబ జీవితంలో మార్పులను తెస్తుంది. పెద్ద అంతరాయాలు లేకుండా ధైర్యం మరియు శక్తి పెరుగుతుంది. మే చివరి నుండి జూన్ ప్రారంభం వరకు విద్య సృజనాత్మకత మరియు పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. గర్భం ధరించాలనుకునేవారు విజయం సాధించవచ్చు. మీ ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడుకుంటే గ్రహ ప్రభావం మిమ్మల్ని ఆశావాదంగా మరియు స్వతంత్రంగా చేస్తుంది. ఇది మీ ప్రేమ జీవితానికి మేలు చేస్తుంది. మీనరాశిలో బుధ సంచారము వలన మీ కెరీర్ మరియు ఉద్యోగంలో మార్పులు సంభవిస్తాయి. భాగస్వామ్య వ్యాపారం మీకు హానికరం కావచ్చు. మీరు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపవచ్చు. సమాజం మరియు ప్రభుత్వం మీకు ఇబ్బందులను సృష్టించవచ్చు. ఈ సంవత్సరం రెండవ అర్ధభాగం ఆశావాదం, స్పష్టత మరియు ముందుకు సాగే వేగాన్ని ఇస్తుంది. సహజంగా మీనరాశివారు సహజమైన అంతర్దృష్టి భావోద్వేగం మరియు లోతైన సానుభూతి కలిగి ఉంటారు. మీ సృజనాత్మకత మరియు పరోపకారం మిమ్మల్ని స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య ప్రియమైన వ్యక్తిగా చేస్తాయి. మీ సున్నితత్వం కొన్నిసార్లు మిమ్మల్ని కఠినమైన విమర్శలకు లేదా భావోద్వేగ ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ సంవత్సరం మీకు శాంతితో కూడిన అభ్యాస సంవత్సరంగా ఉండనివ్వండి. అన్ని వైపుల నుండి వచ్చే వివిధ అవకాశాలు మీ అవకాశాలను ప్రకాశవంతంగా చేస్తాయి. మీరు మీ ఆత్మవిశ్వాస స్థాయిని కాపాడుకోవాలి మరియు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. ఈ సంవత్సరం చివరికి మీ జీవితంపై మీకు మరింత నియంత్రణ ఉండవచ్చు. 2026 సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఆస్తిని కొనుగోలు చేయడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. ఈ సంవత్సరం మీరు కొత్త సంబంధాన్ని ప్రారంభించే అవకాశముంది. మీనరాశిలో బుధుడు సంచరించడం వల్ల వివాహ ప్రతిపాదనలు స్వయంచాలకంగా వస్తాయి మరియు మీలో కొందరు విదేశాలకు వెళ్లే అవకాశముంది. మీరు అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవితంలో ఏది శాశ్వతం కాదు అని మీరు నిరూపిస్తారు. 2026లో మీనరాశివారికి పరిహారాలు. మీ బెడ్రూంలో ఒక నెమలి ఈకను పెట్టి పౌర్ణమి రోజున మీ ప్రియమైన వ్యక్తిని కలవడానికి ప్రయత్నించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి మరియు సంపదను ఆకర్షించడానికి కొన్ని కుంకుమ పువ్వు తలను మీతో తీసుకెళ్లండి. చేయదగినవి మరియు చేయకూడనివి షార్ట్ కట్లు తీసుకోవడం లేదా వాయిదా వేయడం మానుకోండి. అనవసరమైన కార్యాలయ సంఘర్షణలు మరియు రాజకీయాలను నివారించండి. మీ ఆర్థిక ప్రణాళికలు వేసుకుని తెలివిగా పెట్టుబడి పెట్టండి. Thank you. Please like and subscribe my channel.